triplex villas at Kollur, APR Projects. పోలీసుల మీద ఎలాంటి అలా మాట్లాడితే నాలుకల కోసాన్ని మీసం తిప్పి మరీ ఛాలెంజ్ చేశారు. మాట్లాడినారు అనే మాటను అన్నప్పుడు తప్పు చేసిన వాడిని ఓల్డ్ టౌన్ సర్కిల్లో నిలబెట్టి తోలు తీసిన రోజు మిమ్మల్ని ప్రతి ఒక్కరు అనంతపురం జిల్లా ప్రజానికమంతా ఒక హీరోగా వివరించుకున్నారు. మీది ఒక వీడియో బయటకు వీడియో తీసుకొని మీదే అని, దాని తర్వాత ఇంటి అద్దె కట్టడం లేదని మల్లికార్జునరావు బయటకు వచ్చి ఆందోళన చేయడం. మరి వైసీపీని ఎందుకు ఎంచుకున్నారు మీరు ఆ రోజు? తరిమేల నాగిరెడ్డిని, ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని, బిఆర్ అంబేద్కర్ను, జ్యోతిబా పూలేను, వీళ్ళ నలుగురిని తీసుకుని వచ్చి ఒక రోల్లో మెత్తగా దంచి దాంట్లో నుంచి జగన్మోహన్ రెడ్డి వచ్చినాడేమో. పిచ్చి పీకిపోయినట్టుంది. నా పైన చాలా కామెంట్స్ చేశారు, నన్ను ఇది చేశారు వీళ్ళు. మరి ఎందుకు ఈ పార్టీలో నేను ఉండాలి అన్న ఆలోచన ఎందుకు రాలేదు మీకు? ఈ బొందలో ఊపిరిన్నంత వరకు, నా కట్ట కాలేంత వరకు వైసీపీలోనే ఉంటా. నేను చనిపోయినా నా శవంపై వైసీపీ జెండా కప్పాలి అన్న వారంతా కూడా ఈరోజు పార్టీలు మారి టీడీపీలో ఉన్నారు సార్. ప్రకాష్ రెడ్డి గారు ఎందుకు, గోరంట్ల మాధవ్ గారు నియోజకవర్గంలో నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు. నేను నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉండగా నియోజకవర్గంలో ఈ రోజు గోరంట్ల మాధవ్ గారి చుట్టూ ఉండే ప్రతి ఒక్కరు కూడా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారిని వ్యతిరేకించే వారే నేను అంటాను. ఎందుకో గోరంట్ల మాధవ్ గారు రాప్తాడుపై ఫోకస్ పెట్టారు. మీరు పదే పదే వెనక నుంచి మిథున్ రెడ్డి గారు మిమ్మల్ని ముందు పెట్టి గేమ్ ఆడుతున్నారు. ప్రస్తుతం గోరంట్ల మాధవ్ గారి లక్ష్యం ఏంటి? ఖచ్చితంగా నేను రాంబాణం అనుకుంటున్నా. ఈ రామబాణం ఎవరిని బలి తీసుకుంటుందో తెలియదు. నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు అట్లా? పరిటాల కుటుంబాన్ని ఢీ కొట్టి బరిలో నిలబడగలరా? గవర్నమెంట్ అనేది అట్టర్ ఫెయిల్యూర్ అయింది. మరోసారి తెలియజేస్తాం. ఎప్పుడు ఎన్నికలు జరిగినా జగన్మోహన్ రెడ్డి ఓడేది లేదు, చంద్రబాబు నాయుడు మళ్ళా గెలిచేది లేదు. దీన్ని రాసి పెట్టుకున్నారు. అరే సాంబో రాసి పెట్టుకోరంటే నేను అలీని కాదు, మీరు పవన్ కళ్యాణ్ కాదు. గోరంట్ల మాధవ్ అంతే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఈ రోజు ఈ ప్రోగ్రామ్ మనకు స్పాన్సర్ చేస్తుంది ఎకో తేజాస్ విద్యుత్ వాహనాల సంస్థ. 2019 ఎన్నికల ముందు వరకు ఆయన ఒక సిఐ, ఎవ్వరి మాట వినని సీతయ్యగా పేరు తెచ్చుకున్న సిఐ. ఆయన సిఐ ఉద్యోగానికి రాజీనామా చేసి అనూహ్యంగా రాజకీయాలకు వచ్చిన ఆయన ఉరుములా ఉరిమాడు, మెరుపులా మెరిచాడు. ప్రస్తుతం అంటే 2024 ఎన్నికల తర్వాత ఆ తుఫాను ఆగిపోయింది. ప్రస్తుతం ఆయన ఏం చేస్తున్నాడు? సైలెంట్గా ఉన్నాడా, ఆ తుఫానులా ముందుకు రాబోతున్నాడా అన్న వివరాలు తెలుసుకోవడానికే ఈరోజు ఈ దానిమ్మ తోటకు వచ్చాను. ఇంతక ఆ తోట అయితే ఆయన కాదులేండి, ఆయన ఫ్రెండ్ది. ఇక్కడికి వచ్చాను నేనంతే. కానీ ఇంతకు ఆయన ఎవరో మీ అందరికీ తెలిసి ఉంటుంది. తెలియని వారి కోసం చెప్తున్నా. అదేనండి, అనంతపురం జిల్లాలో అప్పుడు ఎవ్వరి మాట వినని సీతయ్యగా పేరు తెచ్చుకున్న మాజీ సిఐ, హిందూపురం మాజీ పార్లమెంటు సభ్యులు, ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్ గారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఆయన అడిగి వివరాలు తీసుకుంటాం. నమస్తే సార్. నమస్తే అండి నారాజు గారు. బాగున్నారు కదా సార్? స్టార్టింగ్ లోనే ఆ గొంతు సార్ కంచుకట్టం. నమస్తే అండి అనడంలోనే మా కూతురు దడ పుట్టేటట్టుంది అనమాట. నమస్కారానికి ప్రతి నమస్కారం చేసిన కరెక్ట్ సార్. అంటే ఆ వాయిస్ సార్, ఆ వాయిస్ లో ఆ బేస్ అనమాట, ఆ బేస్ అలా ఉందన్నమాట. ఎదుటి వ్యక్తికి దడ పుట్టి కాదు నేను న్యాచురల్ గా మాట్లాడేదే. ఓకే సార్. వెరీ న్యాచురల్ గా మాట్లాడేదే ఈ పీచులో ఉంటుంది. దాన్ని నేనేం కొత్తగా తెచ్చిపెట్టుకు మాట్లాడేది ఏముండదు. 2019 ఎన్నికల వరకు మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు సార్. అప్పుడు సిఐ, ఆ హంగు ఇదంతా వేరే ఉంటుంది, ఆర్భాటం అంతా కూడా. 19 తర్వాత ఖద్దరికి వచ్చారు, కాకి నుంచి ఖద్దరికి వచ్చారు. ఈరోజు వచ్చిన ఇంకా అది పోలీసు షూ ఉన్నట్లుంది కదా సార్, అది ఇప్పటికీ ఆ షూ వేస్తుంటారా? అవశేషాలు ఎక్కడో చోట కొంత మిగిలి ఉంటుంది. అవునా? బాడీ లాంగ్వేజ్ లోనో, మాట తీరులోనో, రకరకాల ఎక్కడో చోట ఎస్ ఇతను పలానా ఆర్గనైజేషన్ నుంచి వచ్చిన వ్యక్తిలాగా ఉన్నాడు అనిపించవచ్చు. ఓకే, న్యాచురల్. మిమ్మల్ని ఎవరు చూసినా అదే అనుకుంటారు. మీ పర్సనాలిటీ కూడా అదే ఉంది. ఖద్దరు వేసినా కూడా పోలీస్ పర్సనాలిటీ మెయింటైన్ చేస్తున్నారు మీరు ఇంకా కూడా. ఓకే సార్, ఇంకా మనం రాజకీయాల్లో వెళ్లే ముందు ఒక్కసారి గోరంట్ల మాధవ్ గారి యొక్క కుటుంబ నేపథ్యం గురించి నాకు తెలుసుకోవాలన్నది. మీ తల్లిదండ్రుల పేర్లు, వాళ్ళకి ఎంతమంది సంతానం, మీరు ఏం చేసేవారు అసలు? కర్నూలు జిల్లా పస్పల రుద్రవరం అని కర్నూలు మండలంలో ఒక చిన్న పల్లె. మాధవస్వామి, రాములమ్మ తల్లిదండ్రుల పేర్లు. ఇద్దరు అన్నదమ్ములము, ఇద్దరు నాకు సిస్టర్స్. ఒక ఆమెను కర్నూలు దగ్గర పెద్దటేకూరు అనే విలేజ్కి, నాకంటే పెద్ద ఆమెను నాగమ్మ అని ఆమెను ఆటికి ఇవ్వడం జరిగింది. రెండో సిస్టర్ వచ్చేసి నాకంటే చిన్నది చిట్టమ్మ అని కల్గొట్ల, కర్నూలు జిల్లాలోని కల్గొట్ల అనే గ్రామానికి ఇస్తే వాళ్ళు వచ్చి కర్నూలులో
ఉన్నారు. నాకు ఒక తమ్ముడు, అతను ఎలక్షన్ల ముందర చనిపోవడం జరిగింది. అతనికి 2 పిల్లలు. ఎలా చనిపోయారు సార్? హెల్త్ కొంత ఇబ్బంది అయ్యి చనిపోవడం జరిగింది. మీ స్టడీస్ అంతా ఎక్కడ జరిగాయి సార్? కర్నూలు ఎస్టీబీసీ కాలేజీ డిగ్రీ, కోల్స్ కాలేజీలో ఇంటర్మీడియట్, నన్నూరు అనే విలేజ్లో 6th క్లాసు. ఇప్పుడు టోల్ గేట్ ఉంది నన్నూరు. అక్కడ 6th క్లాస్ చదువుకున్న. ఊరు నుంచి నడిచి వచ్చేటోని. రుద్రవరం నుంచి ఎన్ని కిలోమీటర్లు? 4-5 కిలోమీటర్లు ఉంటుంది. అంటే అప్ అండ్ డౌన్ 8 కిలోమీటర్లు అవుతుంది. ఎస్. నడుచుకొని పోయారు. ఆ తర్వాత నడవడం దూరం అవుతుంది అని చెప్పి మా నాయన నన్నూరు నుంచి వెల్దుర్తి పోయే రోడ్లో లొద్దిపల్ల అనే ఊరు ఉంటుంది, అక్కడ తీసుకుని పోయి 7th, 8th, 9th, 10th లొద్దిపల్లిలో చదవడం జరిగింది. హాస్టల్లో ఉన్నాను అక్కడ, బీసీ హాస్టల్లో. తర్వాత 1వ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఊర్లోనే. ఓకే. 10th రెగ్యులర్గానే పాస్ అయ్యారా? లేదు లేదు, ఒక సబ్జెక్ట్ అర్థమవుతుంది. ఇంటర్మీడియట్ రెగ్యులర్ పాస్. రెగ్యులర్. డిగ్రీలో హిస్టరీ, పొలిటికల్ సైన్స్, స్పెషల్ తెలుగు. స్పెషల్ తెలుగు. ఇంకా డిగ్రీ తర్వాత ఇంకా పీజీ ఏం చేయలేదు సార్? లా, ఎస్కే యూనివర్సిటీ. ఎస్కే యూనివర్సిటీ లా చేశారు మీరు? చట్టానికి 2 వైపులా పదనమాట. ఓకే ఓకే. లా చేసిన తర్వాత ప్రాక్టీస్ లా చేసిన తర్వాత మళ్ళీ పీజీ తెలుగు అంటే జస్ట్ యూనివర్సిటీలో అకామిడేషన్ కోసం, అంటే రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ కావడానికి. ఆ రోజులు అందరూ అదే చేసేవాళ్ళు, ఇప్పుడు కూడా అదే చేస్తుంటారు అనమాట. హాస్టల్లో ఉండి కాంపిటేషన్ ఎగ్జామ్, గ్రూప్ 1 కావచ్చు, కాంపిటేషన్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంటారు అనమాట. అదొక పునరావాస కేంద్రం అనమాట. దానికోసము పీజీ తెలుగు చేరడం జరిగింది. అప్పుడే నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది, ఎస్ఐ నోటిఫికేషన్. 96 బ్యాచ్లో ఎస్ఐ సెలెక్ట్ అయ్యి బయటకు రావడం జరిగింది యూనివర్సిటీ. నాకు తెలుసు సార్, మీరు సడన్ గా చూస్తే హైట్ తక్కువ కనిపిస్తారు సార్ అందరికి. 172 సెంటీమీటర్స్ ఉన్నారు సార్. ఏమైనా మెయింటైన్ చేశారు అప్పట్లోనే అనిపిస్తుంది? ఏం లేదు కదా సార్? చేయలేరు సార్, అది ఇంపాసిబుల్. పరమ నిష్ఠాగరిష్ఠులైన వ్యక్తులే బోర్డులో ఉంటారు. ఈ రోజు కూడా ఎక్కడ కూడా పోలీస్ వ్యవస్థలో సెలెక్షన్ అనేది కలుషితం కాలేదు. ఈవెన్ కానిస్టేబుల్ సెలెక్షన్లు జరగని, ఎస్ఐ సెలెక్షన్లు జరగని, నాకు తెలిసినంత వరకు మెరిట్ విద్యార్థి ఒక 10 రూపాయల అప్లికేషన్తో ఎస్ఐ కాగలుగుతాడు, కానిస్టేబుల్ కాగలుగుతాడు. ఎవరు గవర్నమెంట్ ఉంటే వాళ్ళు కానిస్టేబుల్ ఎవడన్నా, ఈవెన్ నాకు తెలిసినంత వరకు మంత్రులు, ముఖ్యమంత్రులు కూడా వాళ్ళ కొడుకులను ఎమ్మెల్యేలను చేసుకోగలుగుతారే కానీ శాతగానాన్ని తెచ్చి ఎస్ఐని, కానిస్టేబుల్ని చేయలేరు. చేయలేరు. ఖచ్చితంగా మెరిట్ 100% పరమ నిష్ఠాగరిష్ఠులైన బోర్డులు ఉంటారు. సెలెక్షన్ ప్రాసెస్ అనేది చాలా ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది. ఎక్కడ కూడా స్కోప్ ఇవ్వకుండా మెరిట్ విద్యార్థులు మాత్రమే, మెరిట్ ఉన్నోడు మాత్రమే, ప్రతిభావంతుడు మాత్రమే పోలీసు వ్యవస్థలోకి రాగలుగుతాడు. ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ చేశారు? జమ్మలమడుగు దగ్గర మైలవరం డ్యామ్. ఓకే. ఫ్యాక్షన్ ప్రాంతం అది. కొన్ని పల్లెలు, ఫ్యాక్షన్ పల్లెలు ఉన్నాయి. మైలవరం డ్యామ్లో 2 సంవత్సరాలు చేసిన. అదే అనమాట నేపథ్యము. అసలు మొట్టమొదటి పోస్టింగ్ ఫ్యాక్షన్ ఏరియాలో పడ్డారు కాబట్టి మీరు కూడా ఆ స్థాయిలో ఎవరి మాట విని సీతాయిగా మారిపోయారు. మీరు డిపార్ట్మెంట్ లో పనిచేసిన చాలా వివాదాలకు కేరఫ్ గా నిలుస్తుండేవారు సార్. అసలు ఎక్కడా కూడా ఏ పని చేసినా కూడా నేను రొటీన్ గా పోతుంటాను. వివాదం అని మీరు పోలీసులో ఉన్నప్పుడు వివాదం అంటారు, ఎక్కడ పాలిటిక్స్ లేక వచ్చినాక వివాదం అంటారు, ఎక్కడ చూడు వివాదం అని మీరు అంటారు. కానీ నేను రొటీన్ గానే ఉంటాయి, ఏం తేడా ఉండదు. అంటే ఎందుకంటే నాకు మీరు అప్పుడప్పుడే పరిచయం. అనంతపురం కింద పోస్టింగ్ వచ్చారు. మా కజిన్ తిరుపతిలో ఎస్ఐ పేరెందుకు వచ్చేటప్పుడు అడిగాను. మాటల్లో సందర్భం వచ్చి ట్రాన్స్ఫర్ జరిగాయంట కదా, మొన్న ఇట్లా గోరంట్ల మాధవ్ గారు అని అనంతపురంకి వచ్చారు. ఎట్లంటే అబ్బా ఆయననా మా సీనియర్, అమ్మో ఆయనతో చాలా ప్రమాదం, కొద్దిగా వెంటలు ఎవరి మాట విండు కొద్ది వెంటలు అని. ఏమంటే అమ్మమ్మ చాలా సిన్సియరు, ఆనెస్ట్ ఆఫీసర్, కానీ ఎవరి మాట విండు, ఎక్కడ పని చేసినా కొద్ది కాలమే తట్టుకోలేరు ఆయన్ని అన్నాడు. నిజంగా నేను చూశాను అనమాట. నిజంగా మిమ్మల్ని చూశాను, ఆ ఫెరోషిస్ అదంతా కూడా చూశాను. ఎందుకు డిపార్ట్మెంట్కి వచ్చింది అలా అనిపిస్తే? మీకు ముందు నుంచి అలా ఉండేవారు మీరు? అసలు నేను పుట్టి పెరిగిన వాతావరణం అనండి, లేదా నేను చదువుకున్న ఇన్స్టిట్యూషన్స్ అనండి, వీటినల్లా నేను సున్నంగా కొంతవరకు నిశ్చితంగా చూసుకుంటూ వస్తే పోలీస్ వ్యవస్థ అనేది గట్టిగా ఉంటే సగం సమస్యలు పోలీస్ చేతిలోనే సాల్వ్ అయిపోతాయి. దౌర్జన్య పరులను ఎక్కడ ఎంటర్టైన్ చేయరాదు. సామాన్యమైన మనిషి పోలీస్ స్టేషన్కి నిర్భయంగా రావాలా. సామాన్యమైన ప్రజలు నాకు పలానా పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు నా ఏరియాలో, నాకు పూర్తి స్థాయిలో భద్రత ఉంది అనే ఫీల్ కావాలనే ఆలోచన కలిగిన వాడిని. ఫ్రెండ్లీ పోలీసు. ఓకే సరే. ఆ క్రమంలో భాగంగా మీ మీద వివాదాలు వచ్చినాయి, అవన్నీ పక్కకు పోతే అసలు ఆ రోజు
2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, మీరు చూసే సిఐఏ. ఎప్పుడు పోలీస్ ఏ స్థాయిలో ఉన్నా కూడా ఖద్దరికి స్థలం కొట్టక తప్పదు. ఖద్దర్ ఈజ్ ద మెయిన్, ఓకేనా? మరి అలాంటి ఖద్దరికి ఛాలెంజ్ చేస్తూ ఆ రోజు ఆయన ఏదో పెద్ద ఆయన పోలీసు గురించి ఏదో మాట్లాడాడు. 14 కాదు 19లో, అదే 18 అదే 19కి ముందు 14 నుంచి 19 వరకు టీడీపీ అధికారంలో ఉంది. మీరు చూసే పోలీస్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు ఏదో ఉన్నారు మీరు, ఓకే? త్రిలోక్ గారు అధ్యక్షుడుగా ఉన్నారు. ఐ థింక్ మీరు గౌరవ అధ్యక్షుడు అనుకుంటాను నేను అప్పుడు. నేను వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు మీరు. ఏ ధైర్యంతో మీరు ఆ రోజు వచ్చి అసలు మీరు నా పోలీసుల మీద ఎలాంటి అలా మాట్లాడితే నాలుకల కోసాన్ని మీసం తిప్పి మరి ఛాలెంజ్ చేశారు? అసలు ఏంటి ఆ ధైర్యం, ఎక్కడి నుంచి వచ్చింది? ఆ రోజు ఆ పరిస్థితులు పోలీసు పూరా డిమోరలైజ్ అయ్యే పరిస్థితి ఉంది, తప్పని పరిస్థితి, ఖచ్చితంగా మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇట్లా రొటీన్గా ప్రెస్ మీట్ పెడితే ఆ ప్రెస్ మీట్లో పోలీసు వాళ్ళను మాటను మాట్లాడినారు అనే మాటను అన్నప్పుడు స్పాంటేనియస్గా అన్నారు, సడన్గా అతను ఎవరైతే విలేకరు ఉన్నారో అతను ఆ మాటను అన్నప్పుడు నాకు కూడా సడన్గా నేను కూడా కొంత ప్రొవోక్ అయి దానికి సమాధానం చెప్పవలసిన పరిస్థితి ఏర్పడింది. అందులో భాగంగానే ఆ మాట వచ్చింది తప్ప వ్యక్తిగతంగా నాకు వాళ్ళకు పగ లేదు, శత్రుత్వం లేదు, ఇది అందరికీ తెలిసిన విషయం. అది అప్పటి వరకు జిల్లాలో జేసీ ఫ్యామిలీ అంటే కొంత భయపడేవారే, అధికారులు కావచ్చు, సామాన్యులు కావచ్చు. అంటే జేసీ దివాకర్ రెడ్డి మీదే మీసాలు దిపడి ఎవరానైనా పోలీస్ అని రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద చర్చకైతే దారింది. జేసీ వాళ్ళ పైన తొడగొట్టాడంటే మీసాలు తిప్పాడంట అనేది అది ఎక్కడికెక్కడ వెళ్ళింది. అయితే దాని తర్వాత మీరు ఒక హీరోగా మారిపోయారు. ఇరు పార్టీలు, ఇటు టీడీపీ కావచ్చు, ఇటు వైసీపీ కావచ్చు, ఇద్దరు కూడా ఆ రోజు మీకు టికెట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండారు, ఓకేనా? మరి వైసీపీని ఎందుకు ఎంచుకున్నారు మీరు ఆ రోజు? ఒకసారి క్షుణ్ణంగా గమనిస్తే నాగరాజు, గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారిని మనం బాగా నిశితంగా గమనిస్తే ఆయనలో ఒక తరిమేల నాగిరెడ్డిని, ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని, బిఆర్ అంబేద్కర్ను లేదా జ్యోతిబా పూలేను, వీళ్ళ నలుగురిని తీసుకుని వచ్చి ఒక రోల్లో వేసి రోకల బండ తీసుకుని మెత్తగా దంచి దాంట్లో నుంచి మనం తీస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చినాడేమో అనే భావన కలుగుతుంది మనం బాగా పరిశీలిస్తే. ఎస్, పిచ్చి పీకిపోయినట్టుంది. ఎస్, నో, ఇంతమంది మేధావులని జగన్మోహన్ రెడ్డి గారితో మీరు పోలుస్తున్నారు. 100% మాధవ్ గారికి ఏమన్నా? నో 100% నేను కరెక్ట్ గా ఉన్నారు కదా? 100% కరెక్ట్ ఉన్నారు. దాంట్లో మళ్ళీ తిరిగేలేదు. మానసిక పరిస్థితి గోరంట్ల మాధవ్తో మాట్లాడుతున్నావు. మానసిక పరిస్థితి నాకు తెలుసు. ఓకే, స్టబన్ ఎందుకంటే ఇంతమంది మేధావులు వచ్చి రోడ్లో రుద్దితే జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు ఆందోళన అయింది. దాని మీద కట్టుబడి ఉంటా. ఇదే మాట దీని మీద ఎందుకు కట్టుబడి ఉంటా అనేది కూడా ప్రజా సంఘాలు కావచ్చు, ఎవరైనా దీని మీద బజార్ రోడ్డు మీదకి వస్తారు వాళ్ళు రాని తరిమల నాగిరెడ్డి కావచ్చు, ఇంకా వీళ్ళందరూ అన్నారు. మీరు వాళ్ళని ఏం మాట్లాడుతున్నాను కలిపి చూస్తుంటావు, దాన్ని వక్రీకరించవద్దు. నేనేం చెప్తున్నా, దాని అర్థం ఏంటి? బిఆర్ అంబేద్కర్ గారు కానీ, జ్యోతిబా పూలే గారిని, తరిమేల నాగిరెడ్డిని, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, వీళ్ళ ఆలోచనలు అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారిలోనే కనపడతాయి అనే మాటను చెప్తున్నా. దాని మీద కట్టుబడి ఉంటాం. ఇది వక్రీకరించడం. నేనేమంటే మా నాయకులు అంటే మేము అభిమానించే అంబేద్కర్ గారి యొక్క ఆలోచనలు జగన్ గారి ఆలోచనలు 100% పూర్వానికి జగన్మోహన్ రెడ్డి గారు వారి కుటుంబం ఎప్పుడో దళితులను 50-60 ఏళ్ల నాడే స్వాగతించిన కుటుంబం దళితులను. బిఆర్ అంబేద్కర్ గారిని మనం ఎట్లా పోల్చామండి? తొలితరం స్వతంత్ర సమరయోధుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారితో ఎందుకు పోలిశారు? అతనికి ఉండే దమ్ము, అతనికి ఉండే ధైర్యం, అతనికి సమాజం పట్ల అతనికి ఉండే కన్సర్న్, వీటినన్నింటినీ కలిపి నేను వాళ్ళని పోల్చడం జరిగింది. రాజకీయాల కంటే వైసీపీలోకి వెళ్ళక ముందు ఒక ప్రశ్న, నాకు అది క్లారిటీ కావాలి. నాకు ప్రభాకర్ చౌదరి గారు ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మిమ్మల్ని కోరి తెచ్చుకున్నాడు ఆయన. 1 టౌన్ అనుకుంటా, ఓల్డ్ టౌన్ 1 టౌనే కదా అది, తెచ్చుకున్నాడు. ఆయనకు మీకు బాగా సంబంధం అండి. ఆ రోజు ఇక మీరు వైసీపీలోకి వెళ్తారనగా ప్రభాకర్ చౌదరి గారితో దాదాపు అరగంటకు పైగా రహస్యంగా మాట్లాడి వచ్చారు. 1 టౌన్ పోస్టింగ్ మీరు ఒకసారి గమనించండి. మంత్రిగా రఘువీరారెడ్డి గారు పవర్లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నేను 1 టౌన్ పోలీస్ స్టేషన్కి రావటం జరిగింది. 1 టౌన్ పోలీస్ స్టేషన్కు నేను కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు
నేను 1 టౌన్ పోలీస్ స్టేషన్కి రావటం జరిగింది. 1 టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత అసెంబ్లీ ఎలక్షన్లు జరిగినాయి. అసెంబ్లీ ఎలక్షన్లు జరిగిన తర్వాత ప్రభాకర్ చౌదరి గారు ఎమ్మెల్యేగా ఎన్నిక కావటం జరిగింది. ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత స్వయంగా మీరు ప్రభాకర్ చౌదరిని అడగండి, ఎన్నికైన తర్వాత మీరు న్యాయమైన ఎలక్షన్లను జరిపినారు, న్యాయమైన ఎలక్షన్లను జరపడంలో మీరు సహకరించినారు. పోలీస్ ఆఫీసర్గా మిమ్మల్ని అప్రిషియేట్ చేసి పోవడానికి రావటం జరిగిందని ఇంటికి రావటం జరిగింది. ఖచ్చితంగా అంతకు తప్పితే అతనికి నాకు ఎలాంటి వేరే రకమైన సంబంధ బాంధవ్యాలు లేవనేది నిక్కచ్చిగా మీకు ఖచ్చితంగా చెప్తున్నాను. మీరు ఎలక్షన్ బాగా చేశారంటే మీ మీద మీ లాంటి హానెస్ట్ ఆఫీసర్ ఉంటే టౌన్లో లా అండ్ ఆర్డర్ బాగుంటుంది అని తెచ్చుకున్నారు. ఆయన తెచ్చినారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను అప్పటికే పోస్టింగ్ కాంగ్రెస్ ఉన్నారు. ఎలక్షన్ తర్వాత మార్చుకోవచ్చు కానీ ఆయన మార్చలేదు, మిమ్మల్ని అలాగే పెట్టారు. నేను అడిగేది ఏంటంటే వైసీపీలోకి వెళ్ళక ముందు ప్రభాకర్ చౌదరి గారి ఇంటికి వెళ్ళి అరగంట సేపు ఆయన ప్రత్యేక గదిలో రహస్య మంతనాలు చేసుకొని వచ్చారు అంటే మీ అభిప్రాయం ఆయనకు చెప్పారు, నేను వైసీపీలోకి వెళ్ళాలనుకుంటానంటే ప్రభాకర్ చౌదరి గారు 2 రోజులు వెయిట్ చెయ్యి, నేను మాట్లాడుతున్నాను పైన మిమ్మల్ని నిలువరించే ప్రయత్నం చేశారు అనేది అయితే అప్పుడు కొంత ప్రచారం జరిగింది. వాస్తవమా కదా? 100% అది దుష్ప్రచారం ఉండవచ్చు, లేదా ఏదైనా గాలి వార్తలు ఉండవచ్చు. నేను స్వబుద్ధితో నేను స్వయంగా నిర్ణయం తీసుకుని నేను జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఆకర్షితుడనై నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోయి ఎంపీగా పోటీ చేయడం జరిగింది తప్ప దీంట్లో ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేదనేది మీరు అందరు కూడా గమనించాలి. నారాజ్ పోలీస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు చూశారు అందరూ కూడా మిమ్మల్ని, అమ్మ మీ స్టేషన్ పరిధిలోకి ఏదైనా కేసు వచ్చారు మీకు ఫోన్ చేయడానికి కూడా భయపడే వాళ్ళు. తప్పు చేసిన వాడు మీ స్టేషన్కి వస్తే వాడిని తాట తీస్తారు, చాలా భయపడేవారు, చాలా దూకుడుగా ఉండేవారు. అంటే ఖద్దరు వేసినాక కూడా ఆ ఇష్యూస్ కమభవన్లో కూడా కురబాల యొక్క ఫంక్షన్ జరిగితే లేదు హంగామా డిపార్ట్మెంట్లో ఉన్నా కూడా జరిగింది హంగామా, అది పెద్ద ఎత్తున అదంతా జరిగింది. ఎందుకు అంత దూకుడుగా? అసలు ఆ దూకుడు ఎందుకు? కాదు మహేష్ బాబు కూడా కాదు. నేను అనేది ఏమంటే అప్పుడు జరిగినప్పటికీ నేను ఇన్స్పెక్టర్గా ఉన్నా. కురువ సంఘం ఇది గర్జన జరిగింది, దానికి మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు కూడా రావటం జరిగింది. ఆ సభలోకి పోయినప్పుడు కొంత అంటే సభలోకి నేను పోవడం ఒక్కనే సింగిల్గానే జరిగింది. సభలోకి పోయినప్పుడు కొంత రసాభాస జరిగినది వాస్తవము, అది నేను దానికి ఎటువంటి కారణం కాదనేది కూడా మీరు గమనించాలి. సరే, ఇవన్నీ తర్వాత 2019లో మీకు టికెట్ వచ్చింది. అప్పుడు కదిరి సీఏగా ఉన్నారు నాకు తెలిసి. చివరి నిమిషం వరకు మీ రాజీనామా కూడా ఆమోదం పొందలేదు, అది ఆగమేకల వల్ల ఆమోదం చేసుకొని మీరు బీఫామ్ నామినేషన్ వేశారు. ఇప్పుడు సార్ ఎంపీ అయిన తర్వాత మీ ఆస్తులు ఎంత అయిందో నేను అడగట్లేదు సార్. ఎంపీ కాకముందు మీరు కామన్ సీఐగా ఉన్నప్పుడు మీ ఆస్తులు ఎంత సార్? ఆస్తులు అంటే నాకు ఊర్లో ఉండే రుద్రవరంలో ఉండే భూములే, అవి ఇద్దరికి అన్నదమ్ములకు పంచుకుంటే 30 ఎకరాల భూమి ఉంటుంది, 30-35 ఎకరాల భూమి ఉంటుంది. పెద్ద టేకూరులో ఆడ రుద్రవరంలో కలిపి ఇద్దరం అన్నదమ్ములం పంచుకోవాలి, దాన్ని అదే ఉమ్మడిగానే ఉంది. ఇద్దరం అన్నదమ్ములం పంచుకుంటే సగం ఆస్తి వస్తుంది. అంటే ఒక 50 కోట్లు వస్తుంది సార్ ఆస్తి. ఇప్పుడు ఆ రోడ్డు ఇప్పుడు అటువైపు రుద్రవరం పైన ఒక రోడ్డు పోతా ఉంది నారాజ్. ఆ రోడ్డు పోతే ఏమైనా ఆస్తులకు విలువ వస్తే నువ్వు చెప్పినట్ల కొంత విలువ వస్తుంది, లేదంటే ఇంకా వ్యవసాయానికి పనికొచ్చే కరెక్ట్గా అంచనా వేయలేం. ఈ రోజుకి ధర లేదు అది. అంటే 2019లో మీకు వస్తాయి అంటే ప్రభుత్వం నెల ఇచ్చే జీతంతో బ్రతికే కుటుంబం మీది, మీకు ఒక ఫ్యామిలీ ఉంది. అంటే 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు అందరికి పసుపు కుంకుమ ఇచ్చారు, మహిళలందరికీ కూడా చాలా చేసామని చెప్తున్నారు. ఎటు అనేది ఇంకా అటు ఇటు పాలిపోలే, అంటే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసింది అటా ఇటా అని జరుగుతుంది. అసలు ఏ ధైర్యంతో మీరు ఉన్న సిఐ ఉద్యోగానికి రాజీనామా చేసి ఎంపీగా నామినేషన్ వేసేశారు? అసలుకి ఒకవేళ బొమ్మ ఇటు తిరుగుబడి ఉంటే ఏంటి పరిస్థితి, మీ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అసలు? ఏమైతుంది, ఇంకా నేను అన్నిటికీ సిద్ధపడే వచ్చింటా కదా, సిద్ధపడచ్చు, మీ ఫ్యామిలీ కూడా ప్రిపేర్ చేసింటా కదా, ఫ్యామిలీ కూడా ప్రిపేర్ చేస్తా. ఆ రోజుకు తల్లిదండ్రులు ఉన్నారు, నా తమ్ముడు ఉన్నాడు, రాజకీయాలకి ఎంటర్ అయ్యేటప్పటికి సిస్టర్స్ ఉన్నారు, భార్య పిల్లలు ఉన్నారు. అందరికీ తెలిపిన తర్వాతనే రావటం జరిగింది కదా, అందరినీ ప్రిపేర్ చేసే రావటం జరిగింది. దీంట్లో ఉండే కష్టాన్ని నష్టాన్ని అన్నిటిని ఎదుర్కోవడానికి సిద్ధపడే రాజకీయాల్లోకి రావటం జరిగింది. నారాజ్ కాకి డ్రాసులో ఉన్నప్పుడు మీ ఆలోచనలు అవన్నీ వేరే ఉంటాయి, రాజకీయాలకు వస్తే ఎత్తులకు పై ఎత్తులు, మీ వెనకాల గోతులు తీసేవాళ్ళు, ఇవన్నీ తెలుసుకోవాలా? ఇవన్నీ తెలియకుండానే మీరు రాజకీయాలకు వచ్చేసారేమో అనిపిస్తుంది. ఎట్లా, ఎందుకు మాట అనుకుంటాం అంటే తప్పు చేసిన వాడిని ఓల్డ్ టౌన్ సర్కిల్లో నిలబెట్టి తోలు తీసిన రోజు
గోరంట్ల మాధవ్ గారు తప్పు చేసిన రౌడీ షీటర్ అనేవాడు ఎవడైతే తప్పు చేసి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడో అలాంటి వారిని ఓల్డ్ టౌన్ సర్కిల్లో ఒక సీఏగా మీరు వారిని తోలు తీసిన రోజు మిమ్మల్ని ప్రతి ఒక్కరు అనంతపురం జిల్లా ప్రజానికమంతా ఒక హీరోగా వివరించుకున్నారు. మగవాడయా సీఏ, ఎవరికి బెదరలేదయా అంటే అప్పుడు మీ మీద పొలిటికల్ ప్రెజర్ వచ్చింది, వదిలిపెట్టమని అయినా వినలేదు, తప్పు చేసిన పనిష్ చేయాల్సిందని తోలు తీశారు. చాలా అందరూ కూడా ఆనందించారు. ఫ్యామిలీస్ ఉన్నారు, అందరికీ కూడా మీది ఒక వీడియో బయటికి న్యూడ్ వీడియో తీసుకో, అది మీదే అని, అది దాంట్లో ఎంత దుమారమైంది, ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుందని అందరికీ తెలుసు, ఒక ఫ్యామిలీ. దాని తర్వాత ఇంటి అద్దె కట్టడం లేదని మల్లికార్జునరావు బయటకు వచ్చి ఆందోళన చేయడం, మా ఇంటి అద్దె దౌర్జన్యంగా ఉంటున్నాడు అనే విషయంలో అవుతుంది. ఇలాంటివన్నీ కప్పిపుచ్చేసి ఓకే అధిష్టానం దృష్టికి పోయింది, అధిష్టానము మీ మీద ఏం చర్యలు తీసుకోలేదు, చెప్పి పంపించినట్టుగానే ఉంది. మరి ఇవన్నీ తెలుసుకోలేదు మీరు? రాజకీయాల్లోకి వెళ్తే ఇలాంటివన్నీ ఉంటాయి, మన క్యారెక్టర్ అసెషన్ చేస్తారు. పోలీసుగా ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరు టచ్ చేయలేరు, మహా అయితే విఆర్ లేదా సస్పెన్షన్. ఎక్కడ పోయినా పోలీసే, ఇక్కడ అది లేదు, క్యారెక్టర్ మీద పడుతుంది, ఎన్నో అవమానాలు. వీటికి ఏం సమాధానం చెప్తారు మీరు? నా ఫీలింగ్, నా కాన్ఫిడెన్స్, నేను ఎప్పుడూ హీరోనే. సమాధానం చెప్పడానికి కానీ, మీరు ప్రశ్నలు అడగడానికి కానీ, ఇది ప్రజలు వినడానికి కానీ సహేతుకమైన ప్రశ్నలను నువ్వు అడగటం లేదు అని నేను భావిస్తున్నాను. పాడిన పాటనే పాడాకురా పాసిపల్ల దాసరి అన్నట్లు నువ్వు పాడిన పాటనే ఆ వీడియో అని చెప్పి నువ్వే కాదు ఎవరైనా ఈ వీడియో అది ఫేక్ అనేది తేలిపోయింది. ఫేక్ అనేది తేల్చడమే కాకుండా దాని మీద నేను ఆల్రెడీ ప్రెస్లో మాట్లాడడం జరిగింది. అది యావత్తు ప్రపంచంలో చూసిన విషయమే, తెలిసిన విషయమే నారాజు. దానిని మీరు పదే మాట్లాడి దాన్ని మళ్ళా ప్రజల్లో నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారేమో అనిపిస్తుంది నాకు. మీరు అయిపోయింది కదా సార్, ఎవరు సార్? నేను ఇక్కడ ఆ వీడియో మీద ఎలా అనేది నేను అడగలేదు. ఇక్కడ రాజకీయంగా వచ్చినప్పుడు వెనకల గోతులు తవ్వే వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని బదనాం చేయడానికి ఒక వీడియో చెప్పండి, సృష్టించారా లేదా ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలి కదా రాజకీయాల్లోకి వచ్చే ముందు ఇలా చేస్తారనేది నేను అడిగాను. నేను ఏ రకంగా ప్రశ్నను తీసుకుని వస్తున్నావు, ఏ రకంగా సమాధానాన్ని తీసుకోవాలనే భావన నీకుందో నాకు అర్థమవుతా ఉంది. నాకు అర్థం కాక కాదు నారాజు, నేను అనేది అది ఒక ముగిసిన అధ్యాయం. దాని మీద ఆల్రెడీ నేను ప్రెస్ మీట్ పెట్టినాను, దానిపైన ఆల్రెడీ మాట్లాడినాను, దానిపైన ఆల్రెడీ పోలీస్ వ్యవస్థ కూడా మాట్లాడడం జరిగింది, అందరు జరిగి అది ఒక ముగిసిపోయిన అధ్యాయాన్ని మళ్ళీ నువ్వు తెర మీదకి తెచ్చి లేని ఆలోచనను, నువ్వు అడగకూడని ప్రశ్నను, నేను చెప్పకూడని సమాధానాన్ని, ఇది ప్రజలు వినడానికి ఇంకా ఇదే పంచాయతీ ఎవరడినా ఇదే అడుగుతుంటారు అనే భావనను ప్రజల్లో కూడా తీసుకొస్తున్నారు మీరు. సరే, వీడియో విషయం అయితే నేను వాంటెడ్గా లేదు, ఒకవేళ మీరు హర్ట్ అయినట్టే సారీ. కానీ మల్లికార్జునరావు ధర్నా చేయడాన్ని కూడా ఆ రోజు పత్రికల్లో చాలా ఇది రాశారు, ఎంపీ గౌడి దౌర్జన్యంగా ఉన్నాడు, ఆయన ధర్నా చేస్తున్నాడు, అద్దెలు కట్టడం. అతన్ని మల్లికార్జున రెడ్డిని కూడా నువ్వు పోయి స్వయంగా ఇంటికి పోయి అడుగునారా? నేను ఆ ఇంటిని జిఎంఆర్ అని ఒక ముత్యాలరెడ్డి ఫంక్షన్ హాల్ ఉంటే ఆ ఎలక్షన్లకు ముందు ప్రచారం కంటే ముందు ఆ ఇంట్లో ఆ జిఎంఆర్ ఫంక్షన్ హాల్లో ఉండడం జరిగింది. అక్కడి నుండే నేను ప్రచారం చేయడం జరిగింది, అక్కడనే నేను భార్య పిల్లలతో కూడా అక్కడనే ఉండడం జరిగింది. అప్పుడు నాకు ఇల్లు లేని పరిస్థితుల్లో మల్లికార్జున రెడ్డి ఇల్లును పిలిచి ఇవ్వడం జరిగింది. నువ్వు ఇల్లు కట్టుకునే వరకు లేదా ఇల్లు కొనేంత వరకు దీంట్లో ఉండు సార్ అనే మాట చెప్పడం జరిగింది. నువ్వు స్వయంగా పోయి కూడా మల్లికార్జున రెడ్డిని అడుగు, నేను అబద్ధం చెప్పాను. కాకపోతే 2 సంవత్సరాల తర్వాత నాకు ఇల్లు దొరకటం లేదు, పెద్ద ఇల్లు దొరకాల, గన్మెన్లు ఉంటారు లేదా విజిటర్స్ వస్తారు, నాకు అంతా కొంచెం పెద్ద ఇల్లు దొరకాల. ఆ ఇల్లు చూసుకునే క్రమంలో కొంత లేట్ జరిగింది, అతనికి నాకు కొంత రప్చర్ జరిగినది నిజమే, కానీ దాంట్లో ఎలాంటి దౌర్జన్యం లేదు, ఎలాంటి దుర్మార్గం లేదు. ఈ మాట నువ్వే మల్లికార్జున రెడ్డిని కూడా అడగండి. ఒక హీరోలాగా వచ్చిన మీరు ఎంట్రీ ఇచ్చారు 19 నుంచి 24 వరకు, అంటే ఒక సిఐగా మీ మార్కు చూపించారు డిపార్ట్మెంట్లో. మరి 5 ఏళ్ల పాటు ఒక ఎంపీగా మీరు చూపించిన మార్క్ ఏంటంటే ఏం చెప్తారు? మనకు నేను కొత్తగా ఎంపీ అయిన కొత్తలో ఒక 5-6 నెలల పాటు ఈ వ్యవస్థకు అలవాటు పడడానికే ఒక 5-6 నెలలు ఖచ్చితంగా ఉంటుంది. నేను కొత్తగా రాజకీయాలు లేకొచ్చినోని కాబట్టి. తర్వాత ఒక 2 సంవత్సరాలలోనే, 1 సంవత్సరం లోపట్నే కరోనా రావటం జరిగింది. కరోనా కాలంలో మనం ఏమీ చేయలేకపోయినాం. ఒక 10-15 కోట్ల 25 కోట్లు రావాలా ప్రతి సంవత్సరం, 5 కోట్లు ఎంపీ నిధులు రావాలి, ఎంపీ ల్యాడ్స్ రావాలా. 15 కోట్లు మాత్రమే రావటం జరిగింది. 15 కోట్లను అన్ని నియోజకవర్గాలకు సమానంగా, అంటే ఏదైనా కొంత వెనుకబడిన ప్రాంతం ఉంటుంది, ఆ వెనుకబడిన ప్రాంతానికి కొంత ఎక్కువ తక్కువ అందరికీ
సమానంగా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ జిల్లాలో వచ్చిన నువ్వు రోడ్లను నువ్వు ఆ కన్సర్న్డ్ ఎమ్మెల్యేలను అడగండి, నేను స్వయంగా గడ్కరీ దగ్గరికి పిలుచుకొని పోయి ఆ ఎమ్మెల్యేలను రిప్రజెంటేషన్స్ ఇచ్చి ఎక్కడ ఏమి రోడ్లు కావాలనో ఆ రోడ్లనల్ని ఇప్పుడు ఈరోజు ఈ 5 సంవత్సరాలలో ఏవైతే రోడ్లు ఎస్టాబ్లిష్ అయినాయో, రోడ్లు తయారైనాయో, ఆ రోడ్లకు అన్నిటికి కూడా నేను గడ్కరీ గారి దగ్గర తీసుకుని పోయి నేను రిప్రజెంటేషన్, ఈవెన్ మీరు పుట్టపర్తి అయినా అడగండి, ధర్మవరం అయినా, నువ్వు ఏ ఎమ్మెల్యేనైనా అడగండి, నేను స్వయంగా తీసుకుని పోయి రిప్రజెంటేషన్స్ను ఇచ్చే ఆ రోడ్లను తీసుకురావటం జరిగింది. అది మార్పు కాదన్నారా? ఓకే, అంటే ఒక ఎంపీగా మీరు చేసిన మార్కే నేను ఒప్పుకుంటా ఈ విషయంలో. ఎందుకంటే ఎవరైనా ఒక స్థాయికి వచ్చిన వెంటనే కన్నా తల్లిదండ్రులను చూసే పరిస్థితి లేదు, ఇంకా ఊరినేం గుర్తుపెట్టుకుంటారనే పరిస్థితి. కానీ మీరు అనంతపురం జిల్లాకు వచ్చి ఉద్యోగం చేసి ఇక్కడే ఎంపీ అయిన తర్వాత మీ స్వగ్రామాన్ని గుర్తుపెట్టుకొని, స్వగ్రామానికి సరైన రోడ్డు లేకపోవడంతో కర్నూలులో మాట్లాడి అక్కడ ఒక తార్ రోడ్డు కూడా వేయించారు. అది నేను చూసాను. అక్కడ వెళ్ళినప్పుడు, నేను వేరే ఇంటర్వ్యూ కోసం వెళ్ళినప్పుడు రోడ్డు బాగుందబ్బా అంటే అక్కడ వాళ్ళు చెప్పారట, అక్కడ మీ అనంతపురం ఎంపీ మాకు అదే హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ గారు వేయించారు. ఆయన ఎందుకు వేయించాడు, ఆయనకి ఏం సంబంధం ఏంటి, వాళ్ళ ఊరు ఇక్కడే కాదు సార్, ఆయన అదే పనికి వేయించాడు సార్, ఆయన పుణ్యం అంటూ మాకు అంత హ్యాపీగా ఉంది సార్ అన్నారట. ఎందుకు అసలుకి మీ ఊరికి రోడ్డు వేయించాలని ఆలోచన ఎందుకు వచ్చింది అక్కడ? నేను పుట్టి పెరిగిన ఊరు, ఉన్న ఊరు, కన్న తల్లి, ఇవి రెండు సమానము అనే భావన ఉన్నవాడిని. ఖచ్చితంగా నేను పుట్టిన గ్రామానికి ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో నేను ఆ కన్సర్న్డ్ ఆఫీసర్స్ను అడగడం కానీ, లేదా ఆ కన్సర్న్డ్ ఎంపీలను అడిగి ఆ రోడ్డును వేయించడం జరిగింది. అయితే 2024 వచ్చేసరికి మిమ్మల్ని కాదని బళ్ళారికి చెందిన అసలు ఈ నియోజకవర్గానికి కావచ్చు, ఈ జిల్లాకే పరిచయం లేని బళ్ళారి మాజీ మంత్రి శ్రీరాములు చెల్లెల్ని అక్కనో చెల్లెలు ఆమెను తీసుకొచ్చి ఇక్కడ అకామిడేట్ చేశారు. కారణం ఏంటి అసలు? మీకు టికెట్ ఇవ్వకపోవడానికి బలమైన కారణం ఏంటి? మిమ్మల్ని కాదన్న తర్వాత మీకన్నా బలవంతులు ఇవ్వాలి. అంటే గోరంట్ల మాధవ్ గారు గ్రాఫ్ తగ్గింది, ఓకేనా, చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాడు, ఈయనైతే మనం గెలవలేము, మనం గెలిచే గెలుపు గుర్రానికి టికెట్ మీకన్నా బలవంతులకి ఇవ్వాలి చూసి. అసలు జిల్లాకే పరిచయం లేదు. ఒకవేళ ఆమె అంటే నాది గుంతకల్లు అత్తగారి ఇల్లు కాబట్టి నాకు జిల్లాతో పరిచయం ఉందంటే ఇస్తే అనంతపురం ఇవ్వాలి, హిందూపురం ఇవ్వడము అనేది ఏంటి అసలు? మీకు టికెట్ కాదని ఆమెకు ఎందుకు ఇచ్చారంటారు? గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా ఉపయోగించాలి అన్న రాజకీయ పరిజ్ఞానం కలిగిన వారు. ఆ రోజు పరిస్థితులలో ఆయనకు వచ్చిన ఆలోచన, ఆయనకు వచ్చిన సామాజిక సమీకరణలు అనకండి రకరకాల ఈక్వేషన్స్లో ఆమెను ఇక్కడికి తెచ్చినారు అని నేను భావిస్తున్నాను. అప్పుడు ఉండే పరిస్థితుల్లో 2024లో సామాజిక సమీకరణలో భాగంగానే శాంతమ్మను జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి తెచ్చినారు అనే ఉద్దేశం నాది. ఖచ్చితంగా ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో ఆమెను తేవటం అనేది అధినాయకుడు నిర్ణయం చేయడం జరిగింది. ఆ నిర్ణయాన్ని నేను శిరోధార్యంగా భావించినాను. పార్టీ అధినేత ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండడం అనేది ఈ పార్టీలో ఒక సామాన్యునిగా నా ఆలోచన. ఖచ్చితంగా అది ఆ రోజుకు సహేతుకమే అని నా భావన. మీది గొప్ప మనదే. ఇప్పుడు పదవులు ఆశించి పదవులు రాకపోతే వెంటనే పార్టీ కండువాలు మార్చేస్తున్నారు. గెలిచిన తర్వాత కూడా పార్టీ అధికారం లేకపోతే కండువాలు మార్చేస్తున్నారు. అసలు ఏం భవిష్యత్తు, ఇంకా నాకు టికెట్ ఇవ్వలేదు, నన్ను భవిష్యత్తులో బాగా చూసుకుంటారా లేదా, నా పైన చాలా కామెంట్స్ చేశారు, నన్ను ఇది చేశారు వీళ్ళు, మరి ఎందుకు ఈ పార్టీలో నేను ఉండాలి అన్న ఆలోచన ఎందుకు రాలేదు మీకు? ఏ భవిష్యత్తు కోసం ఉన్నారు? నేను ఈ పార్టీ ఓడినా గెలిచినా, నాకు టికెట్ వచ్చినా రాకపోయినా, ఈ బొందలో ఊపిరిన్నంత వరకు నేను జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన నిలబడతా. ఈ పార్టీ అధికారంలోకి రావడానికి నా సర్వశక్తులను నొడ్డుతా. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి నా సర్వశక్తులను ఎప్పుడైనా ఒడ్డుతాని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నా కట్ట కాలేంత వరకు వైసీపీలోనే ఉంటా, నేను చనిపోయినా నా శవంపై వైసీపీ జెండా కప్పాలి అన్న వారంతా కూడా ఈరోజు పార్టీలు మారి టీడీపీలో ఉన్నారు సార్. దీనికి గోరంట్ల మాధవ్ గారు అతిథులేం కాదు, దీనికి ఇంత గట్టిగా చెప్తున్నారు. ఈడ రికార్డ్ అవుతా అంది, బాగా ఆలోచించుకొని చెప్పండి. కట్టె కాలేంత వరకు అంటున్నారు, బొందులో ప్రాణం ఉన్నంత వరకు అంటున్నారు. ఇది మళ్ళీ రికార్డ్ అవుతుంది, మళ్ళీ నేనే దీన్ని బయటికి తీయాలి. మీరు ఎప్పుడైనా రేపు పొద్దున మళ్ళీ వేరే కండువ మారిస్తే దీన్ని మళ్ళీ నేనే బయటికి తీయాల్సి వస్తుంది. ఆలోచించుకోండి, రికార్డ్ అయ్యే ముందు కెమెరా ముందు ఆలోచించుకోని మాట్లాడి రాజకీయాల్లో ఉన్నారు మీరు. నువ్వు ఇప్పుడు పైన వాళ్ళని చెప్పినావు, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది సావులేని ఒక జీవనది లాంటిది. మా అధినాయకుడు ఎండకు ఎండని, వానకు తడుసని, చలికి వనకని, లేదా ఏదైనా తుఫాన్ వస్తే కూడా
కొట్టుకుని పోని నికార్సైన కొండారెడ్డి బుర్జులాగా నిటారుగా నిలవన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అనేక మంది లీడర్లు రావచ్చు పోవచ్చు. నేను మళ్ళీ ఒకసారి కూడా చెప్తున్నా, ఈ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది సావులేని జీవనది లాంటిది. దీనికి ఎటువంటి పరిస్థితుల్లో ఇది శత్రు దుర్భేద్యమైన పార్టీ. దీన్ని ఎవ్వరూ ఏం చేయలేదు నారాజ్. ఇది ఖచ్చితంగా ఎప్పుడు ఎన్నికలు జరిగినా, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, ఈ రోజు నుంచి 2029 లోపల ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా జగన్మోహన్ రెడ్డి ఓడేది లేదు, చంద్రబాబు నాయుడు మళ్ళీ గెలిచేది లేదు. ఇది కరాఖండిగా చెప్తాను. మేము పార్టీ రాత్రి ఎక్కడ పడుకున్నారు మీరు? రాత్రి ఎక్కడ పడుకున్నారు? ఇంట్లో పడుకున్నా. ఇంట్లోనా? అంటే బాగా కళలు వస్తాయి మీకు? ఏం కలలేదు. ఏం రావా కళలు అంతా? ఆయన ఆంజనేయ స్తోత్రం ఏదన్నా చదువుకొని పడుకుంటారు? మామూలుగానే ఉంటారు. మామూలుగా కళలో ఏమన్నా కలవరిస్తుంటే మేడం ఏమన్నా లేపారేమన్నా? నేనే ఆంజనేయుడు ఉన్నట్ట. నన్ను తలుచుకుంటేనే చాలా మందికి భయం పోతుంది. ఇంకా నాకేం మీరే ఆంజనేయుడు, మిమ్మల్ని తలుచుకుంటేనే భయం పోతుంది. అదే పక్కా. ఓకే. నేను పార్టీని మీరు అన్నారు సావు లేని జీవనది. నేను పార్టీని ఏమి అనలే, నేనేం అనలే. నువ్వు వాళ్ళు పోయి వీళ్ళు పోయి బెదిరిస్తలేవా? నేను బెదిరించలే. వాళ్ళు పోయిన వీళ్ళు పోయినారు అంటున్నా. వాళ్ళు పోయినారు వీళ్ళు పోయినారు ఏం నమ్ముకొని ఉంటున్నావు అంటే అన్నావు. గోరంట్ల మాధవ్ గారికి 2020లో టికెట్ రాలేదు. మళ్ళా కూడా 2029కి కూడా గోరంట్ల మాధవ్ గారికి తూచ్ నువ్వు లేదు, నీకు టికెట్ లేదు, నువ్వు అలా పక్కనుండు పెడితే పార్టీ ఓడినా గెలిచినా గోరంట్ల మాధవ్ టికెట్ వచ్చినా రాకపోయినా గోరంట్ల మాధవ్ బొందెలో ఊపిరినంత వరకు ఈ పార్టీలోనే ఉంటాడు. ఈ పార్టీ శ్రేయస్సు కోసం ఆర్నిసలు కష్టపడతాడని డబల్ రికార్డ్ చేయండి అమ్మా. ఇది పనికి వస్తుంది మనకు. డబల్ రికార్డ్ చేయండి. ఇట్లా రాజకీయ నాయకులు చాలా చూసాం మనము. బాగా రికార్డ్ చేయండి అమ్మా. ఇది మళ్ళీ బయట దిద్దాం దీన్ని. ఓకేనా? ఓకే సరే, బాగానే సార్. అసలు చాలా దూకుడుగా మాట పార్లమెంట్లో అనుకుంటా రఘురామకృష్ణరాజు గారి మీద ఏదో కొద్దిగా ముందుకు పోయారు, దూకుడు పోయారు. ఎక్కడ పోయినా మీ దూకుడు అంతేనా? లేదు. ఆ రోజు ఏంటంటే ఈ పార్టీ నుంచి ఎన్నికై ఆ రోజు ఆయన అసభ్యంగా మాట్లాడడం జరిగినప్పుడు కోపం వచ్చి కొంత వాగ్వివాదం జరిగినది వాస్తవమే నారాజ్. అదేం దూకుడుగా నేను భావిస్తలేను. అధినాయకుడిని మాట్లాడినప్పుడు నేను కొంత రెస్పాండ్ అయినది నిజమే. నేను జవాబుదారి కాబట్టి నేను పైకి ఎక్కేసారు ఒకటి సార్ అంతా. అది కాదు. అది పార్లమెంటులో ఎవరో కొంత నేరస్తులు పార్లమెంటులోకి వచ్చినప్పుడు అది పోలీస్ అది మీకు అప్పుడు కూడా మంచి ప్రశంసలు కూడా వచ్చాయి. ఎక్కడున్నా పోలీస్ అనేసి మన పోలీసు. ఏం సార్ ఆ రోజు ఎపిసోడ్ ఏం సార్ అది? ఏం లే, నేను ఆ రోజు 0 ఓవర్లో నేను మాట్లాడేది ఉంది. మాట్లాడి అయిపోయిన తర్వాత ముందు కూర్చుని ఉన్నాను. వెనక నుంచి ఒకడు దూకడం జరిగింది, ఇంకోటి దూకడానికి ప్రయత్నం చేస్తున్నాడు. గ్యాలరీలోంచి దూకారు. ఆ క్రమంలో ఇట్లా వెనక్కి తిరిగి చూస్తే వాడు స్పీకర్ వైపు వాడు పరిగెత్తుకుని వస్తున్నాడు. వాడిని పట్టుకోవడానికి ఇవ్వడం జరిగింది. వాడు తప్పించుకుంటే ఇంకో ఎంపీ వాళ్ళని కన్ఫైన్ చేయడం జరిగింది. కన్ఫైన్ చేసిన అందరు నేను కూడా పోయి 4 ఏట్లు కొట్టి సెక్యూరిటీ పట్టడం జరిగింది. చూసే కరెంటు తీగలాగా ఉంటారు సార్ మీరు. కానీ ముట్టుకుంటే కదా తెలుస్తుంది పవర్ ఉన్నట్టుగా. చాలా పవర్ ఉంటుంది సార్ మీకు. చూసే కరెంటు తీగలాగా ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఈ బాడీని? నేను అంటే పోలీసులకి రాకముందు నుంచి కూడా రెగ్యులర్గా శారీరక వ్యాయామం చేస్తున్నారు. తర్వాత కొంత ఆహారం పట్ల కూడా మితాహారము కొంత జాగ్రత్త తీసుకుంటాను. టానిక్ అది తీసుకురా, దగ్గు మందు ఏం లేదు అట్లా. గుర్రపు స్వారీ ఎప్పుడు సార్ చిన్నప్పుడు నేర్చుకున్నారా? మధ్య నేర్చుకున్నారే. నాకు కొంత వైరల్ అంతా ఎస్ఐ ఉన్నప్పుడు కూడా గుర్రాన్ని, ఎస్ఐ ఉన్నప్పుడు గుర్రాన్ని అసలు ఏ భరోసాతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అసలు నేలను పడిపోయారు. 11 స్థానాలతో ఏం చేయలేదు, దిక్కుతో పరిస్థితుల్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ ధైర్యంతో గోరంట్ల మాధవ్ గారికి రాష్ట్ర అధికార ప్రతినిధి పార్టీ కట్టబెట్టింది? అధికారంలో లేని అధికార ప్రతినిధి. మీ విజ్ఞతకే వదిలేస్తా. అధికారంలో లేని చాలామంది పార్టీ 2024లో ఓడిపోవటం జరిగింది. మనం 11 సీట్లకే పరిమితం కావడం జరిగింది. మాజీ ఎంపీలకు, మాజీ ఎమ్మెల్యేలను, మాజీ మంత్రులను వారికి ఎవరి స్థాయికి తగినట్ల వాళ్లకు పార్టీ పదవులను ఇచ్చి పార్టీని బలోపేతం చేసే దిశగా, క్యాడర్ని బలోపేతం చేసే దిశగా పార్టీ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే నాకు కూడా అధికార ప్రతినిధి అనేది ఇవ్వటం జరిగిందని నేను భావిస్తున్నాను. దీంట్లో ఆశ్చర్యపోనక్కర్లేదు, లేదా అసూయపడాల్సిన అక్కరా లేదు. ఇది రొటీన్గా
పార్టీని బలోపేతం చేసే దిశగా అధినాయకత్వం తీసుకునే నిర్ణయంగానే నేను భావిస్తాను. ఇంతమంది ఉన్న గోరంట్ల మాధవ్ గారిని నచ్చి ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారికి మీ మీద ఉన్న అంత నమ్మకం ఏంటి? అది అపారమైన నమ్మకం ఏంటి? అసలు చాలామంది ఉన్నారు కదా మాట్లాడేవాళ్ళు, మీకెందుకు ఇచ్చారు? అంటే నాకు ఒక్కనికి రాష్ట్రంలో నేను ఒక్కరిని కాదు కదా అధికార ప్రతినిధి అయిన వాళ్ళు ఇంకా కొంతమంది ఉంటారు. కానీ జిల్లాలో మీకు ఎందుకు అంత ప్రయారిటీ ఇచ్చారు ఏంటి అసలుకి? ఇంకా నువ్వు 24 గంటలు జనంలో తిరిగేతోని నారా ఈ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో నీకు ప్రతి ప్రాంతం ప్రతి మనిషితో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి, ప్రతి రాజకీయ నాయకునితో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. నువ్వే అంచనాకు వచ్చి చెప్పాలా ఏంటికి ఇచ్చినారు అనేది. అంతే అంటే కనుక్కుంటలేదు సార్ వాళ్ళది. సార్ ఒకటే సార్, మీరు ఎంపీ కదా, ఎందుకు మీకు ఎమ్మెల్యే అంటే భలే ఇష్టం అంటే? అసలు ఎమ్మెల్యే కావాలని కోరిక ఎందుకు? ఎవరన్నారు? అంటే మీరు ఎంపీగా ఉన్నప్పుడే 2024 ఎన్నికలకు ముందు మీ సొంత కర్నూలు జిల్లా, ఉమ్మడి కర్నూలు జిల్లా పత్తికొండలో ప్లాట్ఫామ్ క్లియర్ చేసుకుంటూ బేస్ చేసుకుంటూ వచ్చారు. తరచూ పత్తికొండకు వెళ్ళడము, ఆడ మీటింగ్ పెట్టుకోవడం, వాళ్ళతో మాట్లాడము, కొంత ఏదో చేస్తున్నారనేసి కంగాటి శ్రీదేవి గారు పార్టీ అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేశారు. ఒక డిస్టర్బ్ చేస్తున్నాడు ఆయన, ఎక్కడో అనంతపురం జిల్లా నుంచి వచ్చి ఇక్కడ వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడు, నెక్స్ట్ ఎమ్మెల్యే కావాలనుకుంటున్నాడు. అప్పటికే శ్రీదేవి గారిని తప్పించి ఎస్వి మోహన్ రెడ్డి గారికి, అలాంటి ఆయన వారే విజయ్ మనోహరి గారిగా, కాకపోతే ఎస్వి మోహన్ రెడ్డి ఎస్వి సుబ్బారెడ్డి గారి కుమార్తె, ఎస్వి మోహన్ రెడ్డి గారు సోదరు ఉన్నారు శోభనారెడ్డి గారు, ఆమె టికెట్ తర్జన భర్జన. మళ్ళీ మూడవ కృష్ణుడు అన్నట్టుగా గోరంట్ల మాధవ్ గారు వస్తున్నారనేది పెద్ద కాంట్రవర్సీ నడిచింది. అప్పుడు ఎందుకు ఈయన ఎంపీగా ఉండడం వల్ల ఎంపీ టికెట్ ఇస్తారు, ఎమ్మెల్యేకి ఎందుకు పోవాలనుకుంటున్నాడు ఆయన? అంటే సామాజిక వర్గ సమీకరణలో భాగంగా మంత్రి అవుతానని ఒక ఆశ, ఆలోచన, దూర ఆలోచన అని అనుమానం వచ్చింది అన్నమాట అందరికి. ఎవరైనా కానీ ఈ పార్టీలో ఎమ్మెల్యే కావాలన్నా, ఎంపీ కావాలన్నా, మంత్రి కావాలన్నా ఫస్ట్ అధినాయకుని ఆశీర్వాదం ఉండాలా, ప్రజల ఆశీర్వాదం ఉండాలా, పైవాడు భగవంతుని ఆశీర్వాదం ఉండాలి. ఈ ముగ్గురు ఆశీర్వాదం లేకుండా ఏ ఒక్కరు కూడా ఎమ్మెల్యే కాలేరు, ఎంపీ కాలేరు, మంత్రి కాలేరు. అది నీకు తెలిసినదే, నాకు తెలిసినదే. సహజంగా రాజకీయాల్లో ఉన్నవాడు ఎమ్మెల్యే కావాలనుకోవటము, ఎంపీ కావాలనుకోవడము, ఎమ్మెల్సీ కావాలనుకోవడము, రాజ్యసభ కావాలనుకోవడము, మంత్రివర్గం పోవాలనుకోవటము సర్వసాధారణమైన క్వైట్ న్యాచురల్. అది అందులో నేను కూడా అతీతులను కాదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజలు, భగవంతుడు, ఈ ముగ్గురు ఆశీర్వాదం ఉంటేనే అసెంబ్లీకి పోగలుగుతాం, పార్లమెంట్లోకి పోగలుగుతాం. ఈ ముగ్గురులో ఏ ఒక్కరు కూడా మనకు ఆశీర్వాదం లేదంటే, ఈ ముగ్గురులో భగవంతుని కానీ, అధినాయకునిది కానీ, ప్రజలది కానీ ఆశీర్వాదం లేదు అన్నప్పుడు మనం అసెంబ్లీ మొగం చూడలేం, పార్లమెంటు మొగం చూడలేం. ఆశ అనేది అందరికి ఉంటుంది, అవకాశం అనేది కొందరికి వస్తుంది అనేది నేను ఇస్తున్నాను. నాకు స్ట్రైట్గా ఆన్సర్ చెప్పలేదు. మీరు పత్తికొండ, కర్నూలు జిల్లా పత్తికొండలో ప్లాట్ఫామ్ రెడీ చేసుకున్నారా లేదా? ఆ రోజుల్లో నారాజు ఎట్లయితది? ప్రజలు నిర్ణయించాలా? పత్తికొండకు వెళ్ళేవారు, పత్తికొండ నాకు బంధుత్వం ఉంది. కర్నూలు జిల్లాలో దండిగా బంధుత్వం ఉన్నోని, కులం ఉన్నోని, పెళ్లికో పేరంటానికో ఏదో తేరు తిరునాళ్ళకు పిలిచినప్పుడు పోతా. ఇంకా దాన్ని ఆ ప్రాంతపు లీడర్లు కంప్లైంట్ చేసినారో లేదా ఇంకా రకరకాల వార్తలు పుట్టించినారు అంటే దానికి నేనేం బాధ్యుణ్ణి? మీరైతే ప్రయత్నం చేయలే? నేను 100% పక్క అంతరాత్మ సాక్షిగా. సరే సార్, ఇప్పుడు ఇంత గట్టిగా చెప్తున్నారు కదా మీరు, బొందులో ప్రాణం ఉన్నంత వరకు అనేది నేను నమ్ముతున్నా. సరే, అంత నమ్మకం జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మకుండా ఆయనతో పాటు జైలు జీవితం కూడా అనుభవించిన మోపిదేవి వెంకటరమణ గారు, ఓకేనా, తన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి గారిని విడిచి దూరం వెళ్ళిపోయారు ఆయన. ఇంకా మిగతా వాళ్ళంతా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల గురించి మనం పక్కన పెట్టేద్దాం, చాలామంది వెళ్ళిపోయారు ఇటు నుంచి అటు. మొన్నటువంటి రవిచంద్రారెడ్డి గారు అసలు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈగ వాలితే నేను గొడ్డలు తీసుకొచ్చి నరుకుతాననేంత స్థాయిలో ఉండే రవిచంద్రారెడ్డి గారు, ఆయన కూడా మన పోతూ పెద్ద గుండ్రా వేసిపోయినాడు పార్టీ మీద. ఇంకా అట్లా చిన్న వాళ్ళని మనం పక్కన పెట్టేస్తే, కొంతమంది నాయకులు పట్టేస్తే, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు స్వయానా బంధువు జగన్మోహన్ రెడ్డి గారికి, ఓకేనా, వైవి సుబ్బారెడ్డి గారు ఆయన బామర్దులు. వైవి సుబ్బారెడ్డి గారు మీకు తెలుసు, జగన్మోహన్ రెడ్డి చిన్నాన. ఈయనని పక్కన పెడితే పార్టీలో నంబర్ 2గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి కేసుల్లో కూడా ఆయన A1 అయితే A2 అనేది ఉంది అందరికీ కూడా. ఈరోజు నిన్న తాజాగా విజయసాయి రెడ్డి గారు కూడా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా, పార్టీ ప్రాథమిక సభ్యత్వం రాజీనామా దూరం. ఇంతమంది పోతుంటే గోరంట్ల మాధవ్ గారు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎందుకు జపం చేస్తున్నారు? ఈ ప్రశ్నల అన్నిటికి కూడా మొదట వేసిన ప్రశ్నలోనే నేను సమాధానం చెప్పడం జరిగింది మీకు. జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా ఉండి రాజీనామా చేసి రాష్ట్రంలోకి వచ్చి
ఇట్లా 175 నియోజకవర్గాల్లో చూసినప్పుడు ఎక్కడ ఏ ఒక్క లీడర్ కూడా ఆయనకు కనపడలే. ఆ రోజు కూడా ఆయన నిరాశ చెందలే, నిస్పృహకు గురిగాలే. ప్రజల నుంచి లీడర్లను తయారు చేసుకున్నాడు. ప్రజలలో నుంచే లీడర్లను తయారు చేసుకుని ఆంధ్రప్రదేశ్ నుంచి ఆయన లీడర్గా ఎంచుకొని ఇసిరికట్ నుంచి పడేస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి స్ట్రైట్గా పార్లమెంటులో పడి ఎంపీలు అయిన వాళ్ళు ఉన్నారు, అసెంబ్లీలో పోయి ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు. 151 సీట్లు సింగిల్గా. ఈరోజు ఉమ్మడిగా కూటమి అంతా బీజేపీ, తెలుగుదేశం, జనసేన ముగ్గురు కలిస్తే కూడా నాకు తెలిసినంత వరకు 21 ఎంపీలు. ఆ రోజు మాకు 22 ఎంపీలు, ఒక్కడు సింగిల్గా 22 ఎంపీలు గెలవడం జరిగింది. 151 సీట్లను ఎమ్మెల్యేలను గెలవడం జరిగింది. పోతుంటే వద్దన్నాడు, వచ్చేతోళ్ళను వద్దన్నాడు. వారి వారి అవసరాలను బట్టి, వారి వారి అజెండాలను బట్టి పోయేటోళ్ళు పోతూ ఉంటారు, వచ్చేటోళ్ళు వస్తూనే ఉంటారు. లీడర్లను తయారు చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. ఎంతమంది పోయినా ఆయన నిరాశ నిస్పృహకు గురిగాడు. మీరు విజయసాయి రెడ్డి గారిది అడిగినట్టు చెప్తున్నా. విజయసాయి రెడ్డి గారు ట్వీట్ చేయడం జరిగింది, ప్రెస్లో కూడా మాట్లాడడం జరిగింది. నేను వైఎస్ రాజారెడ్డి గారి దగ్గర నుంచి, దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి వరకు వారి కుటుంబానికి నేను ఎంతో కృతజ్ఞతతో ఉన్నాను. వారి కుటుంబం పట్ల నాకు ఎంతో నమ్మకము, విశ్వాసం ఉంది. నేను ఆ కుటుంబం నుంచే ఇంతవరకు ఎదగటం జరిగింది. నేను ఈరోజు ఇటు రాష్ట్రానికి కానీ అటు పార్టీకి కానీ న్యాయం చేయలేకపోతున్నాను. ఈ పరిస్థితుల్లో నాకంటే ఇంకా ప్రతిభావంతులను ఎవరైనా తెచ్చుకొని వాళ్ళను ప్రోత్సహించడం అనేది మంచిదని నేను భావిస్తున్నాను. అందుకోసమే రాజీనామా చేసి నేను వ్యవసాయం చేసుకునికి వెళ్తున్నాను అనే మాటను ఆయన చెప్పడం జరిగింది. అప్పుడు అది ఒక వివాదం లేని అంశంగా మనము భావించాలి. అతను ఇప్పుడు తీసుకున్న ఆయన నిర్ణయాన్ని మనం ఎవరం కూడా అది ఇద్దరి మధ్య, జగన్మోహన్ రెడ్డి గారి మధ్య, విజయసాయి రెడ్డి గారి మధ్య చర్చలు కూడా జరిగింటే మాట్లాడింటారు. అన్ని లండన్ లో చెప్పడం జరిగింది. ఇంకా కొంతమంది మీరు ఎంపీలను కూడా చెప్పడం జరిగింది. ఎంతమంది పోయినా నేను చెప్పేది మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నా, ఈ పార్టీ అనేది సాగు లేని ఒక జీవనది అనేది నేను చెప్పడం జరిగింది. చాలా చెప్పారు. పాండిత్యం, డిగ్రీలో ఉన్న తెలుగు అన్ని కలిపి బాగా చెప్తున్నారు మీరు. ఎందుకంటే ఇంటర్మీడియట్ తెలుగు కదా, మీరు తెలుగుని అట్లే మిక్సీలో వేసి రుబ్బి మింగేసినట్టున్నారు మీరు. 100% ఈ పార్టీ బలోపేతం అవుతూనే పోతుంది. ఇలాంటి పరిస్థితులను ఎన్నో చూసిన వారు జగన్మోహన్ రెడ్డి గారు. పార్టీ ఉచ్చస్థితిలో చూసడం జరిగింది. ఆయన పూర్తి ఇబ్బందికరమైన పరిస్థితులను కూడా పార్టీ ఆయన చూడడం జరిగింది. ఖచ్చితంగా ఈ పార్టీని బలోపేతం చేసుకుంటా ముందుకెళ్తారు. రాబోయే ఎలక్షన్లలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కు ఆయననే ముఖ్యమంత్రి అనేది నా ప్రగాఢ విశ్వాసం. విజయసాయి రెడ్డి గారి గురించి మీరు చెప్పారండి, ఆయన ఏం చెప్పారని నేను దానికి ఒప్పుకుంటాను. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మంచి జరగాలి, మంచి జరుగుతుందని కోరుకుని చెప్పి చాలా చక్కగా చెప్పారు. అదే క్రమంలోనే నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారికి నా అభినందనలు, వాళ్ళు చక్కగా చేశారు అదే చెప్పడం ఏంటి, చంద్రబాబుతో నాకు రాజకీయ విభేదాలు తప్పితే వ్యక్తిగత విభేదాలు అని చెప్పడం ఏంటి, పవన్ కళ్యాణ్ గారు నాకు చిరకాల మిత్రుడు, ఈ అంశాలతో పని లేదు కదా. ఇక్కడ వెళ్తున్నావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆయన రాశాడు బాగా. ఎప్పుడు మీ త్రిపులార్ గారు అంటారు వైసీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన రైతు శ్రామిక కాంగ్రెస్ పార్టీ అని ఆయన చెప్తుంటారు అనమాట. ఆయన అట్లనే ఆయన కూడా క్లియర్గా రాసి లెటర్ పెట్టి ఇచ్చేసి పోవచ్చు. ఇక్కడ ఎందుకు మాట్లాడాలి? నరేంద్ర మోడీ గారిని ఎందుకు తీసుకురావాలి? ఆయన మీ పార్టీ నాయకుడు ఏం కాదు, ఆయన ఉద్దేశ ప్రధాని. అమిత్ షా గారిని ఎందుకు తీసుకురావాలి? ఆయన హోం మినిస్టర్, కేంద్రంలో ఉంటాడు ఆయన 2వ స్థానంలో. ఇక్కడ చంద్రబాబు గారితో రాజకీయ విభేదాలు తప్పితే వ్యక్తిగత విభేదాలు కథ ఏంటి? పవన్ కళ్యాణ్ గారు నా చిరకాల మిత్రుడు. పవన్ కళ్యాణ్ గారు మీరే కదా తిట్టింది, తిట్టి పెడుతుంది కదా 4 పెళ్లిళ్ళు, ఆ పెళ్లిళ్ళు, ఈ పెళ్లిళ్ళని. రాష్ట్రానికి కేంద్రానికి విజయసాయి రెడ్డి గారు అంటే కొంత ఆయన రాజ్యసభ సభ్యుడు, మాకు లీడర్గా ఉన్నాడు. రాజ్యసభలో ఫ్లోర్ లీడరు. ప్రధానమంత్రి గారికి కానీ అమిత్ షా గారు కానీ వాళ్ళ అపాయింట్మెంట్లు దొరకాలన్నా, వాళ్ళ దగ్గర ఏదైనా రిప్రజెంట్ చేయాలన్నప్పుడు ఇతను కూడా పోయేటోడు వచ్చేటోడు. ఆ సంబంధ బాంధవ్యాలు అనకండి, లేదా హ్యూమన్ రిలేషన్లో ఒక పెద్ద మనిషిగా, ఒక జెంటిల్మెన్గా
ఆ మాటను మాట్లాడడంలో తప్పు లేదని నేను భావిస్తున్నాను నాగరాజు. అంతే కదా, కృతజ్ఞతలు చెప్పడం అనేది వేరే కాన్సెప్ట్ ఉంది అని నేనైతే భావిస్తాను. మీరు భావించరు కూడా లేదు, ఎందుకంటే మీరు వైసీపీ మీదన్నా జగన్మోహన్ రెడ్డి గారి మీదన్నా అచంచలమైన విశ్వాసంతో చాలా ఉన్నారు. భవిష్యత్తు ఏం నిర్ణయిస్తుందో మనం కూడా చూడాలి. ఓకే, మీరు ఎమ్మెల్యే కావాలి, ఎవరి ఆశీర్వాదం ఉంటేనే వాళ్ళు అసెంబ్లీలోకో పార్లమెంటులోకో లేదా పార్టీ యొక్క ఆశీర్వాదాలు ఉంటే ఎమ్మెల్సీగానో లేదంటే రాజ్యసభకో వెళ్తారన్నమాట. ఇది ఓకే. అయితే ఇటీవల 2024 ఎన్నికల తర్వాత 11 స్థానాలకే పరిమితమైన గోరంట్ల మాధవ్ గారు మాత్రము ఈ పార్లమెంటు పరిధిలో చాలా దూకుడుగా పోతున్నారు. ఇక్కడ వాళ్ళు దూకుడుగా వివరిస్తున్నారు. మరి ఈ దూకుడు బాగానే ఉంది, ఇదంతా పార్లమెంటు వ్యాప్తంగా ఉంటే బాగుంటుంది. ఎందుకో గోరంట్ల మాధవ్ గారు రాప్తాడుపై ఫోకస్ పెట్టారు. మొత్తం ఆయన దృష్టి అంతా రాప్తాడుపై ఉంది, ఒక వర్గాన్ని కూడగట్టేశారు ఈడ అని బయట ప్రచారం జరుగుతుంది. అది సత్యదూరమైన మాట నాగరాజు. నేను అధికార ప్రతినిధిని అయిన తర్వాత నేను పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని లేదా ప్రభుత్వం చేసే తప్పులను క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఎప్పటికెప్పుడు ఎండగట్టడం అనేది నా ప్రాథమిక విధి. అదే కాకుండా నేను ఈ పార్లమెంటు మెంబర్గా హిందూపురం పార్లమెంటు మెంబర్గా చేయడం జరిగింది. రాప్తాడు నియోజకవర్గం హిందూపురం పార్లమెంటులోకి వస్తానని మీ అందరికీ తెలిసిన విషయమే. మనకు అనంతపురం టౌన్ ఆనుకొని మొదలవుతుంది హిందూపురం పార్లమెంట్, రూరల్ కాడ నుంచి మొదలవుతుంది. ఇక్కడి నుంచి మొదలు కావటం అనుకో, లేదా దగ్గర మండలాలు కూడా దగ్గర ఉండటం అనుకో, కొంత వేరే నియోజకవర్గాల కంటే ఈ నియోజకవర్గాలతో ప్రజలతో కొంత సంబంధ బాంధవ్యాలు మెరుగ్గా ఉన్నది వాస్తవం. ఇక్కడ ఎప్పుడైనా రొటీన్గానే ఏదైనా కార్యక్రమాలకు పోవాల్సి వచ్చినప్పుడు కొంచెం ఈజీ యాక్సెస్ ఉంటుంది. అందువల్ల అనుమానం కానీ లేదా ఈ ప్రచారం కానీ లేదా ఈ రకమైన దుష్ప్రచారం కానీ జరుగుతూ ఉందని నేను భావిస్తాను. అది మీరు అనుకుంటారు, కానీ బయట ఒకటే రచ్చ జరుగుతోంది. అంటే గత 6 నెలల అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత ధర్మవరంలో కేతిరెడ్డిని తప్పించి గోరంట్ల మాధవ్ గారిని ధర్మవరంలోకి దింపడానికి తోపుదుత్తు ప్రకాష్ రెడ్డి గారు వెనక నుంచి మంత్రాంగం చేస్తున్నారు. అప్పుడు పెద్ద చర్చలు జరిగాడు, అంతా కూడా చాలా ఎత్తున వార్తలు కూడా బయటకు వచ్చాయన్నమాట. అయితే అదే మీదేమో అని చూస్తే తీరా చూస్తే తోపుదుత్తు ప్రకాష్ రెడ్డి కిందనే బాంబు పెట్టేసేసాడు గోరంట్ల మాధవ్, ఆయన కేసులు పెట్టాడు అంటున్నారు అందరూ కూడా. అంటే ఎవరైతే మొదటి నుంచి ప్రకాష్ రెడ్డిని కావచ్చు, తోపుదుర్తి కుటుంబాన్ని వ్యతిరేకిస్తున్నారు, అన్నదమ్ములను వ్యతిరేకిస్తున్నారు, ధనంజయ యాదవ్ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు చాలా మందిని కూడా మీరు పోగు చేసుకొని కురుబ కృష్ణప్పన్ గారిని కూడా మీ వైపు తిప్పుకొని మొత్తం అందరిని ఒక గ్యాంగ్ వేసుకొని ప్రకాష్ రెడ్డి వర్గాన్ని చీల్చి మరీ మీరు ఇక్కడ ఒక గ్యాంగ్ని ఏర్పాటు చేసి, ముఖ్యంగా అయితే అనంతపురం రూరల్ ఒకవేళ బైఫర్కేషన్ జరిగితే గిన లేదా రాప్తాడా ఏదో ఒకటి జరగాలి, కొడితే అసెంబ్లీలో కూర్చోవాలంటే కసితో పనిచేస్తున్నారు అంటున్నారు. నేను రొటీన్గా నాకు అప్పచెప్పిన బాధ్యత, పార్టీ ఏమి బాధ్యతను అప్పచెప్పిందో ఆ బాధ్యతలను విస్మరించకుండా నేను ప్రజల్లోకి వెళ్తున్న సంగతి అయితే నిజమే. ఇప్పుడు మీరు రాప్తాడు అంటున్నారు. నిన్న కర్నూలు జిల్లా ఆలూరులో ఒక ఫీల్డ్ అసిస్టెంట్ను తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు నరికి చంపితే నేను అక్కడికి పోయి ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. ఆ కుటుంబానికి కొంత మద్దతును ప్రకటించడం జరిగింది. అక్కడ కార్యకర్తలకు కొంత మనోధైర్యాన్ని నింపడం కూడా జరిగింది నారాజు. మళ్ళా ఇప్పుడు అక్కడ ప్రజలు కూడా ఆ రకంగా వెనకాలన్నా ఎక్కడ పోతే ఈ నియోజకవర్గాన్ని ఆశించి వస్తున్నాడు గోరంట్ల మాధవ్ అనుకుంటే అది నేనేం చేస్తాను. ఉమ్మడి జిల్లా ఇక్కడ పార్లమెంట్, ఇంత పెద్ద పార్లమెంట్ ఉండగా రాప్తాడు మీద ఎందుకు ఫోకస్ పెట్టారు ఈయన? అవతల నుంచి వస్తున్న వాదన ఏంటంటే తోపుదుర్తి కుటుంబాన్ని అభిమానించే వారి వర్గం నుంచి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు ఎన్నోసార్లు ఆయన వెనక్కి వేసుకుంది. ఆయన విమర్శించడం పార్టీ దగ్గరికి వెళ్ళి లేదండి చాలా మంచోడు అండి, ఆయన ఉత్తముడు అండి, ఆయన కమల్ హాసన్ లా అమాయకుడు అండి అని చెప్పి వెనకేసుకొచ్చాడు ఆ రోజు. మరి ఈ రోజు ఇదే గోరంట్ల మాధవ్ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి ఎందుకు ములిగి కొడుతున్నాడు అంటున్నారు. నాగరాజు, నువ్వు నీకు తెలిసినంత వరకు నేను ఇంకొకరు వచ్చి నన్ను ప్రొటెక్ట్ చేసే అంతటి ఈ స్థాయికి నేను నేను నమ్మను. నా వ్యక్తిగతమైతే నేను నమ్మను, నా వ్యక్తిగతంగా నమ్మను, కానీ బయట ఉండే విచారం ఉండని నారాజ్. నేను వ్యక్తిగతంగా చాలా బలవంతుని, నేను దుర్బలమైన మనిషిని కాదు, లేదంటే పారిపోయే వ్యక్తిని కాదు. అది మీ అందరికి తెలిసిన విషయమే నారాజ్. నన్ను ఇంకొకరు ప్రొటెక్ట్ చేయడం అనేది, ఇంకొకరికి ప్రొటెక్ట్ చేసే అవకాశాన్ని నేను 100% ఇవ్వను నారాజ్. నా పనులను నేను చేసుకుంటా పోతా. ఏదైనా కష్టం కానీ నష్టం కానీ సుఖం కానీ దుఃఖం కానీ నేను అధినాయకునికి స్వయంగా చెప్పుకునే శక్తి సామర్థ్యాలు నాకున్నాయి.
నేను ఆ రకంగా పోతా తప్ప ఇంకొకరి దయాదాక్షిణ్యాలపైన నేను ఆధారపడననేది ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను. హిందూపురం పార్లమెంట్ ఓకే హిందూపురం పార్లమెంట్లో 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, కానీ మొదటి నుంచి ప్రకాష్ రెడ్డి గారు మీరు చాలా సఖ్యతగా ఉంటారు. Yes, ఓకే కదా, ముందు నుంచి కూడా నేను కలిసి దాన్ని- ఉంటారు, దాన్ని దాంట్లో ఎలాంటి వేరే యాక్షన్ లేదు. అయితే ఇప్పుడు కూడా ప్రకాష్ రెడ్డి గారితో మీకు ఎలాంటి సంబంధం ఉందా? ఎందుకు లేదు, నేనైతే అదే ఉందని భావిస్తున్నా. మీరు ఎందుకు అట్లా అనుకుంటున్నారు? ప్రకాష్ రెడ్డి గారికి ఫోన్ చేస్తున్నాను నేను. వచ్చాయి దీన్ని వదిలేసి ఆ ఫోన్లను మొదలు పెడుతున్నారా? ఏం పర్వాలేదు అమ్మా, ఇక్కడే లేదా దీన్ని వదిలేసి దీన్ని గాలికి వదిలేసి ఇట్లా తిరుక్కుంటూ ఫోన్ వద్దంటారు, కట్ చేయమంటారా? ఎందుకు అనవసరమైనది? ఓకే ఇది రైట్, అయిపోలే కదా. అనవసరం. మరి ప్రకాష్ రెడ్డికి ఈయనకు సంబంధం ఉంటే ఫోన్ లేకపోయినా ఒక ప్రశ్నతో అనుబంధం ఉందా లేదని మనం తెలుస్తాం. ఒక్క నిమిషం వెయిట్ చేయండి మీరు, ఓకేనా? ఒకే ఒక ప్రశ్నతో తేలుద్దాం అనుబంధం ఉందా లేదా వీళ్ళకు. జనవరి 1న గోరంట్ల మాధవ్ గారు పెద్ద ఎత్తున ఏటలు కోశారు, పొట్టేళ్ళన్నీ కూడా ఇచ్చి పెద్ద ఎత్తున దావత్ ఇచ్చారు. ఆ ఫంక్షన్కి తోబుదుర్తి కుటుంబాన్ని ఆహ్వానించారా లేదా? మీరు ఆహ్వానించింటే వాళ్ళు రాలేదా? మీరు ఆహ్వానించలేదని వాళ్ళు రాలేదా? నేను ప్రతి సంవత్సరం చేసినట్లనే ప్రతి సంవత్సరం జనవరి 1 రోజు హోటళ్లను కోపించి విందుని ఏర్పాటు చేసి లీడర్లకు అందరికి కూడా, అంటే సెకండ్ లీడర్లకు అందరికి కూడా, క్యాడర్కి అంతా కూడా తెలియజేసి రమ్మని చెప్పి జనవరి 1 విష్ చేయడానికి కాదు, భోజనానికి రమ్మని చెప్పి భోజనం చేసుకుని పోయే విధంగా అందరికీ చెప్తాననేది అందరికీ తెలిసిన విషయం. ప్రతి సంవత్సరం కూడా ఆ రకంగా అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా చేయడం జరిగింది. ఒక నియోజకవర్గపు ఇన్ఛార్జీలు ఆయా నియోజకవర్గంలో జనవరి 1 రోజు ఉండాలి కాబట్టి, ఉంటే ప్రజలు వాళ్ళను వచ్చి కలిసేకి వస్తారు కాబట్టి వాళ్ళని ఎవరిని కూడా మీరు అన్ని నియోజకవర్గాలను కనుక్కండి, ఏ నియోజకవర్గంలో ఉన్న ఇన్ఛార్జిని కానీ, ఎమ్మెల్యే అభ్యర్థులను కానీ, నియోజకవర్గ ఇన్ఛార్జీలను కానీ ఎవరిని నేను పిలవలేదు. ఖచ్చితంగా క్యాడర్ని మాత్రమే పిలవటం జరిగింది. క్యాడర్ని పిలిచి మాత్రమే భోజనాలను పెట్టడం జరిగింది. దాన్ని రకరకాలుగా వక్రీకరించి దీన్ని ఒక దుష్ప్రచారం చేస్తున్నారని నేను భావిస్తున్నాను. మీకు ప్రకాష్ గారికి మంచి సంబంధ బాంధవ్యాలు ఉంటే ఈరోజు గోరంట్ల మాధవ్ గారి చుట్టూ ఉండే ప్రతి ఒక్కరు కూడా తోబుదుర్తి ప్రకాష్ రెడ్డి గారిని వ్యతిరేకించే వారే నేను అంటాను. ఏమంటారు మీరు? ఎక్కడ పెట్టుకుంటారు? ప్రకాష్ రెడ్డి గారికి మీకు ఉంటే తీసుకెళ్లి ఒక్కటి చేసి కలిసి తిరగాలి, కానీ ఆయన్ని వ్యతిరేకించే ప్రతి ఒక్కరిని మీరు గుంపు చేసి మీ వైపు తిప్పుకున్నారు అంటే ఏమంటారు? సత్యదూరమైన మాట మాట్లాడుతున్నారు మీరు నారాజ్. నా దగ్గరికి వచ్చేవాళ్ళు రాప్తాడు నియోజకవర్గం ఒకరే కాదు, ఈవెన్ అనంతపురం జిల్లా ఏదైతే ఉందో రాయదుర్గం నుంచి కానీ, కళ్యాణదుర్గం నుంచి కానీ, ఉరువకొండ నుంచి కానీ, రకరకాల పుట్టపర్తి నుంచి కానీ, పెనుగొండ నుంచి కానీ రకరకాల మనుషులు నాకున్న పరిచయాలతో అనుకో, నాకున్న రాజకీయ సంబంధ బాంధవ్యాలతో అనుకోండి, లేక రకరకాల సంబంధ బాంధవ్యాలతో ఏదైతే నేను హ్యూమన్ రిలేషన్ని మెయింటైన్ చేస్తున్నానో వారంతా కూడా రావటం జరుగుతూ ఉంది తప్ప ఓన్లీ ఆయన వ్యతిరేక వర్గీయులే నా దగ్గరికి వస్తున్నారు అనే మాట అది దుష్ప్రచారంగా నేను భావిస్తున్నాను. మీరు కూడా భావించాలని సందర్భంగా నేను భావించాను. ప్రజలు ఇప్పుడు ధనంజయ యాదవ్ కావచ్చు, కురుబ కృష్ణప్ప గారు కూడా ఆయనకు టికెట్ గలంతు కావడానికి కారణం తోబుదుర్తి ప్రకాష్ రెడ్డి అని ఆయన చాలా బాధపడ్డారు. అప్పట్లో పెద్ద వివాదాలు కూడా జరిగినాయి. ధనంజయ యాదవ్ గారు ముందు నుంచి కూడా ఆయన వ్యతిరేకిస్తున్నారు. ఇంకా స్టేట్ మార్క్ఫెడ్ చైర్మన్ పదవి కూడా చేశాను, నాకు పేరు గుర్తులేదు. వీళ్ళందరూ కూడా ఈరోజు మీ వెంట ఉన్నారు. ప్రకాష్ రెడ్డి గారికి మీకు గ్యాప్ ఉంటేనే ఆ వర్గం మీ దగ్గరకు వస్తుంది. అట్లా ఎందుకు అనుకుంటారు? ప్రకాష్ రెడ్డికి పార్టీ మీ దగ్గరకు ఎందుకు వస్తారు? అట్లా ఎందుకు ప్రకాష్ రెడ్డి దగ్గరికి పోలే కదా. ఎందుకు అనుకుంటారు మీరు? ప్రకాష్ రెడ్డి గారి ఓటానికి పూర్తిగా రాప్తా నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ప్రతి ఒక్కరు పూర్తి స్థాయి వ్యతిరేకంగా చేశారు ఆయనకు. అంటే రెడ్లలో విపరీతమైన వ్యతిరేకత వచ్చింది ప్రకాష్ రెడ్డి గారికి. ఆ వ్యతిరేకతే ఆయన ఓటమికి బలమైన కారణమని అందరూ అంటున్నారు. ఓకేనా? అయితే ఎవరైతే ఆయనను పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్న రెడ్డి సామాజిక వర్గం అంతా కూడా ఈరోజు గోరంట్ల మాధవ్ గారి కాంపౌండ్లోకి చేరారు అంటున్నారు. మరి మీరు చేర్చుకున్నారా, లేదంటే వారే మీ దగ్గరకు వచ్చారా? మీరు అడుగుతున్న ప్రశ్న నేను సహేతుకం అనిపిస్తలేదు నాకు. ఒకవేళ మీ ప్రశ్న సహేతుకమని మీరు భావిస్తే మీ ప్రశ్నకు నా సమాధానం ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడానికి రాష్ట్రంలో ఉన్న అన్ని కులాలతో పాటు రెడ్లు కూడా నడుం బిగించినారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందులో భాగంగానే రెడ్లంతా కూడా ఒక ఐకమత్యమై ఏదైతే అసాంఘిక శక్తులు వాళ్ళపైన దాడులు చేస్తున్నాయో, పోలీస్ స్టేషన్లలో వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి అక్రమ అరెస్టులను చేసి వాళ్ళను రాసి రంపాన పెడతా ఉంది తెలుగుదేశం పార్టీ. రెడ్డి సామాజిక వర్గం అనేదాన్ని టార్గెట్ చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. అందుకోసం
రెడ్డి సామాజిక వర్గంలో కూడా ఒక ఐకమత్యం, ఒక సంఘటితం కావాలి, లేకపోతే మనల్ని ఈ ప్రభుత్వం కానీ ఈ పార్టీ కానీ బతకనియదు అన్న అభిప్రాయానికి రెడ్డి కులస్తులల్లా కూడా రావటం జరిగింది. అందులో భాగంగానే ఏదో కొంత ఆలోచనను పంచుకోవడానికి కానీ వారి సాధక బాధకాలను వారి ఇబ్బందులను డిస్కషన్ చేయడానికి అన్ని కులాలతో పాటు రెడ్లు కూడా నా దగ్గరికి వచ్చిన మాట వాస్తవమే, కానీ ఎవరికి వారు వ్యతిరేకం కాదు అన్నది మీరు ఈ సందర్భంగా గమనించాలని నా మనవి. మీరు మాజీ ఎంపీ, రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రకాష్ రెడ్డి గారు ఇన్ఛార్జ్గా ఉన్నారు కదా, ఆయన దగ్గరికి వెళ్లకుండా వాళ్ళ ఆలోచనలు కావచ్చు ఏదైనా విషయాన్ని షేర్ చేసుకోవడానికి మీ దగ్గరికి ఎందుకు వస్తున్నారు? మీ తలుపు ఎందుకు తడుతున్నారు? ఇంకొకటి, మాధవన్న నువ్వు టికెట్ తెచ్చుకో, ఎంత ఖర్చు అయినా సరే కోట్లు కుమ్మరిచ్చానని నీ గెలిపించుకుంటామని రెడ్లంతా మీకు మద్దతు పలుకుతున్నారంట, మీరు కూడా రైట్ రైట్ అంటున్నారంట. కోట్లు ఖర్చు పెట్టాల్సిన ఆవశ్యకత కానీ అవసరం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. జనబలం ఉన్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీరు ఇక్కడ గమనించాల్సినది, డబ్బులు ఖర్చు పెడితేనే ఈ పార్టీ గెలుస్తుంది అన్న భావన ఉంటే ఆ భావన మీరు పక్కకు పెట్టాలి. ఖచ్చితంగా ప్రజలు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. ఎవ్వరు ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా జనం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడానికి సిద్ధపడి ఉన్నారు. మిగతా అంశాలు మీరు ఏదైతే చర్చిస్తున్నారో అవి చర్చకు అర్హత లేని అంశాలను మీరు మాట్లాడుతున్నారని నేను భావిస్తున్నాను. ప్రకాష్ రెడ్డి గారికి మీకు గ్యాప్ వస్తుందంటే మీరు లేదంటున్నారు కదా, ఒకటే ప్రశ్నతో అడుగుతాను నేను, స్ట్రైట్గా సమాధానం చెప్పండి. ప్రకాష్ రెడ్డిని వ్యతిరేకించే కార్యకర్తలంతా వారి స్వలాభం కోసం మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు, మిమ్మల్ని ముందు పెడుతున్నారు, అందుకే మీరు ప్రకాష్ రెడ్డితో దూరం కావాల్సి వస్తుంది అన్న ప్రశ్నకు మీ సమాధానం ఏంటి? కార్యకర్తలు అనేతోళ్ళు కానీ క్యాడర్ అనేతోళ్ళు కానీ ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా ఈ పార్టీని బలోపేతం చేయాలి. ఈ పార్టీ అనేది మాకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో సంక్షేమ పథకాలను ఇచ్చి సబ్బండ జాతులను, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలనే కాదు అగ్ర కులాలను కూడా, అన్ని అగ్ర కులాలలో అర్హులు ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆదుకున్న ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము. ఖచ్చితంగా మనమంతా ఏకమై జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకుని రావాలి అన్న అభిమతం ప్రజల్లో ఉంది. ఇక్కడ ఇతర వ్యక్తుల యొక్క పేరును ప్రస్తావించడం కూడా అప్రస్తుతం అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మీరు ప్రకాష్ రెడ్డి గారు ఈ రోజుకి కూడా నాకైతే ఎలాంటి 100% నాకు ఎలాంటి అతనితో భేదాభిప్రాయం లేవు. అతనికి నాకు శత్రుత్వం లేదు, భేదాభిప్రాయాలు లేవు, ఎటువంటి రాజకీయ విభేదాలు కూడా లేవనేది. ప్రకాష్ రెడ్డి గారు ఎందుకు గోరంట్ల మాధవ్ గారు నియోజకవర్గంలో నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు? నేను నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉండగా నియోజకవర్గంలో నీతో చెప్పినాడా నారాజు? ఎవరు నీతో చెప్పినాడా? ఒక జర్నలిస్ట్ సోర్స్ ఉంటుంది, నీతో చెప్పడం సార్ మీరు డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు. ఓకే, ఒకటి విషయం తెలిసిన సోర్స్ చెప్పమంటలేను, నువ్వే పర్సనల్ గా చెప్పు. నీతోని ఎన్నడైనా నువ్వు అందరితో సంబంధాలు ఉండేవి కదా, నీతోని ఏమైనా గోరంట్ల మాధవ్ నా నియోజకవర్గాన్ని డిస్టర్బ్ చేస్తున్నాడు అనే మాట చెప్పడం జరిగిందా? కనుక్కొని చెప్పు. నాకు ఆయన దగ్గర మనుషులు అతన్నారు, బాధపడుతున్నాడు. త్వరలో అన్నదమ్ములంతా కలిసి సీఎంను కలవబోతున్నారు. ఎందుకు మాపై ఎందుకు గోరంట్ల మాధవ్ గారిని వెనక నుంచి మిథున్ రెడ్డి గారు మిమ్మల్ని ముందు పెట్టి గేమ్ ఆడుతున్నారు. 2029లో ప్రకాష్ రెడ్డిని బరి నుంచి తప్పించి గోరంట్ల మాధవ్ని ఎమ్మెల్యేగా బరిలోకి దింపడానికి ఇప్పటి నుంచి ఇదంతా కూడా పిఎల్ఆర్ కంపెనీ కావచ్చు, మిథున్ రెడ్డి గారు ఎంపీ మిథున్ రెడ్డి ఇదంతా గేమ్ ఆడుతున్నారు అనేది ఇటీవల ఆయన మిథున్ రెడ్డిని కలవడం, మిథున్ రెడ్డి నాకు సంబంధం లేదు, ఇవన్నీ జరిగాయన్నమాట. నిజంగా ఇవన్నీ లేకపోతే మీరు ప్రకాష్ రెడ్డి గారు కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా. మిథున్ రెడ్డి గారు ఎక్కడ కూడా ఒకరి మీదకి ఒకరిని ప్రోత్సహించాడు. పార్టీ శ్రేయస్సును, పార్టీ సర్వతోముఖాభివృద్ధిని, పార్టీ అధినాయకత్వాన్ని సంక్షేమంగా ఉండాలని కోరుకునే వ్యక్తి మిథున్ రెడ్డి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా వర్గాలను పెట్టి ఒకరిని ప్రోత్సహించి ఒకరిని డౌన్ చేద్దామనే ఆలోచన కానీ వారికి లేదనేది నేను గట్టిగా మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను మహారాజు. ఎందుకంటే వాళ్ళ మీద అపవాదు చేస్తున్నారు కాబట్టి 100% వాళ్ళ ప్రమేయం కానీ
వాళ్ళ ఒక ఆలోచన కానీ లేదు, ఎవరికైనా ఆలోచన వారి పట్ల ఉంటే ఆ ఆలోచనను వారి మైండ్లో నుంచి కూడా తీసేయాలని మీ ద్వారా ఎవరికైతే ఆ ఆలోచన ఉందో వారికి కూడా నేను తెలియజేస్తాను. ప్రస్తుతం గోరంట్ల మాధవ్ గారి లక్ష్యం ఏంటి సార్? అసలు ఎమ్మెల్యే కావాలన్నా, ఎంపీ కావాలన్నా? ఎంపీ అయితే ఎక్కడి నుంచి ఎంపీ, ఎమ్మెల్యే అయితే ఎక్కడి నుంచి ఎమ్మెల్యే? ఒక యుద్ధ వీరుని అంబుల పొదలో రకరకాల అస్త్రాలు ఉంటాయి, శస్త్రాలు ఉంటాయి. అందులో బ్రహ్మాస్త్రం ఉంటుంది, పాశుపతాస్త్రం ఉంటుంది, రాంబాణం కూడా ఉంటుంది. ప్రత్యర్థి ప్రయోగిస్తారు. నేను 2029కి ఖచ్చితంగా నేను రాంబాణం అనుకుంటున్నా. నన్ను ఎప్పుడు ఎక్కడ ఎవరి మీదకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయోగిస్తారనేది కాలం నిర్ణయిస్తుందని నేను భావిస్తాను. ఈ రామబాణం ఎవరిని బలి తీసుకుంటుందో తెలియదు, అంతే కదా. ఈ రామబాణం ఎక్కడ ప్రయోగించినా ఇంకొకరి బలి కోరాల్సిందే. ఇంకొకరి బలి కోరితేనే ఈ రామబాణాన్ని అక్కడ తీసిపోయేకైతుంది. మరి రామబాణం ఏడ? ఒక ఒరలో 2 కత్తులు ఉండవు. మీ తెలుగు భాషే ఒక ఒర 2 కత్తులు ఉండవు. నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు అట్లా? ఇప్పుడు ఒకటి నేను చెప్పిన, నువ్వు నేర్పిన విద్య నీరజాక్ష అంటారు కదా, అలాగనే మీరు చెప్తున్నారు నేను రామబాణం, ఈ బాణం ఎక్కడి నుంచి ప్రయోగిస్తారో నాకు తెలియదు. ఎక్కడికంటే మీరు ఎక్కడి నుంచి ప్రయోగించి ఇంకొన్ని బలి చేయాల్సిందే అక్కడ కాదు. ఇప్పుడు యుద్ధంలో గెలిచాలన్నప్పుడు యుద్ధ వీరుడు ఎప్పుడు ఎక్కడ ఎవరి మీదకి ఈ బాణాన్ని ప్రయోగిస్తే సరిపోతుంది అనే మాట నేను చెప్తున్నా. నువ్వు దాన్ని వక్రీకరించి చెప్తున్నావు నారాజ్. ఈ రాంబాణాన్ని అర్థమైంది. రేపు కూటమిలో రేపు తెలుగుదేశం పార్టీ మీద ఎక్కడ నుండి ఎవరి మీద ఎప్పుడు ప్రయోగిస్తాడో తెలియదు. ప్రత్యర్థుల పైన. సరే, ఆ ప్రత్యర్థుల మీద ప్రయోగించినప్పుడు అంత బలమైన నాయకుడిని ఆ నియోజకవర్గంలో పెడతారు. ఆ రామబాణాన్ని అక్కడే పాతారు తప్పితే రామబాణాన్ని అలా ఉపయోగించుకుని పడేరు కదా. 100% పడేస్తారని నేను మాట్లాడతలేను కదా. రామబాణం ఎవరు ఉపయోగపడాల్సిందే సార్. 2029 100% 100%. ఓకే సార్, మీరు కురుబ సామాజిక వర్గంలో అందరూ ఏకంగా ఉండాలి. సామాజిక వర్గాల మీటింగులు పెడతారు, కనక రామదాస జయంతోత్సవాలు అంటారు, ఏదేదో చేసుకుంటారు సార్, అన్ని రచ్చలు చేసుకుంటారు. మళ్ళీ మీరు ఎందుకు సార్ కలిసి ఉంటారు? మా కులం ఆంధ్రప్రదేశ్లో ఇంతకంటే ఐకమత్యంగా ఉండే కులమే లేదు నారాజ్. 100% ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే ఈ రాష్ట్రంలోని కులమల్లా ఏకమవుతుంది. ఈ రాష్ట్రంలోని కులమంతా సంఘీభావం చెప్తుంది. ఈ రాష్ట్రంలోని కులమంతా కూడా ఏదైనా ఆపద వచ్చిందంటే కులం తల్లిలాగా చేరదీస్తుంది. ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ కులాన్ని గమనించాలా, ఈ కులాన్ని చూసి నేర్చుకోవాలని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇదే కులమే కుల పెద్దల మధ్యలో కొట్టుకుండే స్థాయికి పోయారు. మీకు బీకే బర్సారథి గారు తోసులాడుకున్నారు, రచ్చ రంబోలా జరిగింది. ఓకేనా? ఇప్పుడు ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మీ హిందూపురం జిల్లా అధ్యక్షురాలు మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ గారికి, గోరంట్ల మాధవ్ గారికి అంతగా పొసగడం లేదు. వీళ్ళిద్దరి మధ్యలో అంటే మళ్ళీ శంకర్ నారాయణ నాకు అనంతపురం వద్దు బాబోయ్ నేను హిందూపురంకే పోతాననేసి అక్కడికి వచ్చి ఆయన ఒక రంపు, వీళ్ళందరూ కాదనేసి మళ్ళా తెలుగుదేశం పార్టీలో తనకు అన్యాయం జరిగిందనేసి కురబ శివబాల గారు వచ్చి మీ పార్టీలోకి చేరిపోయారు. ఇంతమంది కురబలు ఎలా అసలు? ఇవి క్వైట్ న్యాచురల్. ఇప్పుడు ఈవెన్ అన్నదమ్ముల మధ్య కూడా, ఒక ఇంట్లో అన్నదమ్ముల మధ్య కూడా కొన్ని అంశాల వారీగా కొన్ని విభేదాలు కానీ కొంత ఇబ్బందులు కానీ రావచ్చు. ఆ వచ్చినప్పుడు ఏ రకంగా పరిష్కారం చేసుకోవాలనేది కూడా కుటుంబమే నిర్ణయిస్తుంది. అదే రకంగానే కులంలో కూడా, కుల పెద్దల్లో కూడా, కులంలో ఉన్న లీడర్లలో కూడా అలాంటి అభిప్రాయ భేదాలు వచ్చి కొంత గ్యాప్ రావచ్చు తప్ప అది శత్రుత్వం కాదనేది మీరు గమనించాలి. సరే, మరి మీ పార్టీ ఈ వ్యవహారాన్ని పక్కన పెడితే ఇప్పుడు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 7 నెలలు పూర్తి 8 నెలలు కావస్తుంది. మరి కూటమి ప్రభుత్వ పాలన పైన మీ కామెంట్ ఏంటి అసలు? కూటమి ప్రభుత్వం అనేది ఒక అట్టర్ ఫ్లాప్. ఇది ఏమాత్రం కూడా ప్రజలకు ఆమోదయోగ్యంగా పరిపాలన చేస్తలేదనేది తేలిపోయింది. ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా, ఎప్పుడు జమిలీ ఎలక్షన్లు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేది ఖాయం అనేది మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తుంది. మీకు అసలు రోజు నిద్ర కళ్ళు లోపల పోయినాయి సార్. ఈ మధ్యన మీకు పళ్ళంతా గుంతలు పడ్డాయి, కొంత మార్క్స్ వచ్చినాయి, అంత నల్లగా అంటే సరిగ్గా నిద్రపోవడం లేదు. మీ కళలు కళలు కనుక నిజం సార్, కళ్ళు బాగానే
డాక్టర్తో చూయించుకొని మీరు ఆ సమస్యనే లేదు. ఇంకా 4.5 సంవత్సరం ముందు సార్ మీ జగన్మోహన్ రెడ్డి లాగా ఎలక్షన్స్ ముందు 73 ఏళ్ల వయసున్న చంద్రబాబు నాయుడు గారిని పాపము తీసిపోయి జైలుకు పెట్టి అబ్బాసు పాలపై ప్రభుత్వం పోగొట్టుకుండే పరిస్థితి తెచ్చుకోలేదు చంద్రబాబు నాయుడు. ఇంకా సమయం చాలా ఉంది. సమయం లేదు మిత్రమా అనే పరిస్థితి లేదు. ఈడ సమయం ఉంది మిత్రమా అంటున్నాడు ఈయన. మరి దానికి ఏమంటారు మీరు? 100% గవర్నమెంట్ అనేది అట్టర్ ఫెయిల్యూర్ అయింది. మరోసారి తెలియజేస్తాం. 7 నెలలకే 7 నెలలకే నువ్వు చూసుకో. సూపర్ 6 అని గ్యాస్ సబ్సిడీ ఉచిత సిలిండర్లు సూపర్ 6 అనే అధికారం లేకొస్తేవి. సూపర్ 6 లో ఏ ఒక్కటైనా అమలు చేసిన పాపాన పోలేదు. రాష్ట్రంలో అనేక రకాలైన అత్యాచారాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. ఏమాత్రము 20 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తా అంటివి. ఒక ఉద్యోగానికి కూడా ఇంతవరకు నోటిఫికేషన్ ఇవ్వలేకపోయినావు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన నోటిఫికేషన్ ఏదైతే పోలీస్ రిక్రూట్మెంట్ ఉందో ఆయన ఇచ్చిన నోటిఫికేషన్ ఈరోజు ప్రాసెస్లో జరుగుతూ ఉంది. నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్తివి, ఒక దమిడి ఇవ్వకపోతేవి. రైతులకు 20,000 ఇస్తా అని చెప్తివి, ఒక దమిడి ఇవ్వకపోతేవి. మహిళలకు ఉచిత బస్సు అంటివి, ఆ బస్సు లేదు, ఆ పాడు లేదు, ఏమీ లేకపోయా. నేను ఇది ఎక్కడి నుంచి ప్రజలు ఆమోదిస్తారు, ప్రజలు నిన్ను హర్షిస్తారు. పెన్షన్లు పెంపు అన్నాడు, పెన్షన్లు పెన్షన్లను పెంచుతావు. 3,000-4,000 చేసినావు పెన్షన్, 4 లక్షల పెన్షన్లను తీసేసినావు. మీరు చేసిన అప్పులు తీసుకోవాలి, 4 లక్షల పెన్షన్లను తీసేసినావు. నువ్వు ప్రజలకు నేరుగా ఇదే టయానికి 42-45 లక్షల రూపాయలను జనంలోకి పంపించినాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ 5-6 నెలల కాలంలో, 7-8 నెలల కాలంలో ఇప్పటికీ కూడా నువ్వు ఒక దమిడి జనానికి ఇవ్వలేకపోయినావు. అట్ట ఫెయిల్యూర్ కాక దీన్ని ఏమంటున్నారో చెప్పండి. మీరు అలా పెట్టే రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినట్టు వాళ్ళు అంటున్నారు. మళ్ళా అట్లా అధోగతి పాలు చేసినారు ఆయన. నేను ఈ హామీలను ఇవ్వకూడదని ఇంకిత జ్ఞానం మీకు అవసరం లేదు. అప్పుడు వెల్ఫేర్ అమలు చేయడానికి ఆయన ఒక ప్రణాళిక చేస్తున్నారు, కమిటీలను వేశారు, చేస్తావు. 8 నెలలు అయితే కూడా ఇంకా కమిటీలను వేస్తా, ఇంకా నెక్స్ట్ ఇయర్ అమలు చేస్తా. ఈ సంవత్సరం ఏమైపోవాలో చెప్పండి, ప్రజలు ఏమైపోవాలి? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని నచ్చి మెచ్చి మీరైనే గట్సున్న వీరుడు ఎదుర్కోగలని రాప్తాడు నుంచి మిమ్మల్ని బరిలోకి దింగితే 2029లో రాప్తాడు నుంచి మీరే ఎమ్మెల్యే అభ్యర్థి అయితే పరిటాల కుటుంబాన్ని ఢీ కొట్టి బరిలో నిలబడగలరా? ఏం సార్ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను ఎంపీగా పోటీ చేసిన రోజే వాళ్ళ ఊర్లో ప్రకాష్ రెడ్డి కంటే శ్రీరామ్కు కొద్దిగా ఎక్కువ ఓట్లు వస్తే, శ్రీరామ్ కంటే నాకు ఎక్కువ ఓట్లు వచ్చినాయి. ఒకసారి నువ్వు రికార్డును పరిశీలించు. పరిటాల వల్ల ఊర్లో ప్రకాష్ రెడ్డి కంటే కొద్దిగా ఎక్కువ శ్రీరామ్కి వస్తే, శ్రీరామ్ కంటే ఎక్కువ ఓట్లు వచ్చినాయి. గాలి బాగా వీచింది. అప్పుడు ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు 100% పెద్ద పెద్ద నాయకులంతా వదిలేసిపోతున్నారు. మళ్ళీ ఇదే మాట చెప్తావు. ఇది జీవనది అని చెప్పినాను కదా, ఇది సావులేని జీవనది. ఇది ఎక్కడ పోదు, ఇది బలోపేతం అవుతూ పోతుంది. జగన్మోహన్ రెడ్డి గారిని మీరు గమనించండి. మోడీని, పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడిని ఏకకాలంలో వేదిక మీదకి తీసుకురండి. జగన్మోహన్ రెడ్డి గారిని జస్ట్ రోడ్ల మీదకి తీసుకుని వస్తే లక్షలాది మంది ప్రజలు గంటల్లో గుమిగూడుతున్నారు. ఆ బజార్లు పట్టక మిద్దెల మీద నుంచి, చెట్ల మీద నుంచి, కరెంటు స్తంభాల మీద నుంచి కూడా చూసి తరిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని. జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా ఇంకొకరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారని మీరు ఎందుకు భావిస్తున్నారో నాకు అర్థం కావాలి. జనం అనేది ఎప్పుడు జగన్ గారు అంటూ ఉంటారు, జనమే జగన్ జగన్. కానీ ఆ జనం ఓట్లు వేయాలి కదా పాపం, మొన్న వేయలేదు కదా. పదే అది జరగదు కదా, పదే అది జరుగుతుంది అనుకుంటున్నావా? మొన్న కూడా 40% ఓట్లు వచ్చినాయి. వాళ్ళు ముగ్గురు కలిస్తే అలా కావాలంటే మీకు 5% ఇతరులు రావాలా? 100% ఇప్పటికే వచ్చేసినాయి. ఈ రోజుకి పెడితే కూడా 5% ఓట్లు ఖచ్చితంగా పిచ్చి పీక్కిపోయింది సార్ మీ పార్టీ. నువ్వు అనుకుంటున్నావు, నేను చెప్పేది నీకు అర్థం కావడం లేదు. నేను అడిగేది మీకు అర్థం కావడం లేదు. గాలిలో ఆ రోజు మీకు ఓట్లు ఎక్కువ వచ్చాయి. 2029లో ఎవరి గాలి ఎటుంటుందో తెలియదు. పరిటాల కుటుంబం అంటే ఒక బ్రాండ్ ఉన్న కుటుంబం జిల్లాలో. ఆ కుటుంబాన్ని ఢీ కొట్టేది దమ్ము గోరంట్ల మాధవ్ ఉందా అంటున్నా. ఎంత మాట అంటివా, ఎంత మాట అంటివి. ఎన్టీ రామారావు ఎంత మాట అంటే నేను చెప్తున్నా. ఆల్రెడీ ప్రూవ్డ్ 150,000 మెజార్టీతో గెలిచినోడిని. వాళ్ళ స్వయంగా వాళ్ళ ఊర్లో ఎక్కువ ఓట్లు తెచ్చుకునేవాడిని. నేను అన్ని రకాలుగా ఏ మాత్రము ఒక ఇంచు కూడా వెనక్కిపోకుండా ఏంటికైనా సిద్ధపడి నిలబడేటోడిని. నేను ఏ రకంగా బెదురుతాను నువ్వు భావిస్తున్నావు? బెదురుతారు అంటే మన సాల్తా వాళ్ళ బలం బలగం ముందర, అంటే బలం బ్రాండ్ పేరు ముందర
పరిటాలు అంటేనే ఒక బ్రాండ్ కదా ఇక్కడ. మళ్ళీ ఆ బ్రాండ్ ఉన్నప్పుడు వాళ్ళ ఊర్లో నాకు ఎట్లా మెజార్టీ వచ్చిందంటూ? గాలి, ఫ్యాన్ గాలి. నువ్వు దేనికి అది నువ్వే చెప్పుకుంటూ పోతున్నావు. బలము బలగం అనేది నువ్వే చెప్తుండవు, మీ ఫ్యాన్ గాలి వచ్చింది మీకు. గాలి అనేది నువ్వే చెప్తుండవు, రెండు నువ్వే చెప్తుండవా? మళ్ళా ఏ రకంగా వాళ్ళను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టడి చేయాలన్నది, వారిని ఏ రకంగా వాళ్ళకు కామా పులి స్టాప్ పెట్టాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర అన్ని రకాల అస్త్రశస్త్రాలు ఉన్నాయి. దానిని అన్నిటి కూడా ఎలక్షన్లప్పుడు జగన్, నాట్ ఓన్లీ ఆ కుటుంబం, ఇలాంటి విర్రవీగిన కుటుంబాలు చాలా ఉన్నాయి రాష్ట్రంలో, ఈ జిల్లాలోనే ఉన్నాయి. వీళ్ళనల్లా ఏ రకంగా కంట్రోల్ చేయాలన్న మంత్రము, అస్త్రశస్త్రాలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నాయి. వీళ్ళ పప్పులు 2029లో ఏమీ ఉడకవు. ప్రశాంతంగా ప్రజలు ఓట్లేస్తారు. ప్రశాంతంగా ప్రజలు ఓట్లు వేసినప్పుడు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే వేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారు. దీన్ని రాసి పెట్టుకోను. ఆ రోజు నేను రాసుకోలేను సార్. అరే సాంబో రాసి పెట్టుకోరా అంటే, నేను అలీని కాదు, మీరు పవన్ కళ్యాణ్ కాదు సార్, నేను రాసుకోలేను అట్లా. గోరంట్ల మాధవ్ అంతే అంటారా సార్? పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం సార్ ఇప్పుడు. ఎవరన్నా కానీ నేను గోరంట్ల మాధవ్ సార్ ఆయన పాలన, అసలు ఆయన మార్క్ ఎలా ఉంది? ఆయన మార్కు మీరే చెప్పాలా సార్. ఆయన ఎలక్షన్ల కంటే ముందు ఏ రకంగా ఉన్నాడు, ఇప్పుడు ఏ రకంగా ఉన్నాడు అనేది మీరే చెప్పాలి. ఎలక్షన్స్ ముందు కొద్దిగా దూకుడు పోయాడు, ఇప్పుడు బాగా ఇంకా దూకుడుగా పనిచేస్తున్నాడు. ఇంకా దూకుడుగా పనిచేస్తున్నావు నువ్వు, మెత్తవన్నాడని నేను అంటాను. మెత్తవన్నాడు అంటారు. ప్రకాష్ రెడ్డి కన్నా నాకు ఎక్కువ ఓట్లు వచ్చాయి అని అంటున్నారు. ఏమో క్రాస్ ఓటింగ్ ఏమైనా జరిగిందేమో, లేకపోతే ఏం జరిగిందో తెలియదు. వచ్చి ఉండొచ్చు, దాంట్లో పెద్ద ఆలోచించే విషయం ఏముంది? అది ఖచ్చితంగా ఇప్పుడు పాయింట్కి వచ్చినావు నారాజ్. నేను ఆ రోజు 2019లో పోటీ చేసినప్పుడు నాకున్న ఇమేజ్ కానీ, నా కులం కానీ 100% ఒక 2-3 ఎమ్మెల్యేలను ఖచ్చితంగా దీని మీదనే, ఈ ఇమేజ్ మీద ఈ కులమంతా తోడు కావడంతో బ్రహ్మాండంగా వాళ్ళకు కలిసి వచ్చింది. పార్టీ ఓట్లతో పాటు ఈ కులం ఓట్లు, నాకున్న ఇమేజ్ కూడా పార్టీకి ఖచ్చితంగా పార్టీని బలోపేతం చేసి ఆ రోజు ఎమ్మెల్యే అభ్యర్థులకు ఎక్కువ ఓట్లు రావటానికి పనికొచ్చింది. అందులో భాగంగానే ఏదైతే వెంకటాపురం గ్రామం ఉందో దాంట్లో ఎమ్మెల్యే అభ్యర్థి కంటే ఆడ ఓడిపోయిన అభ్యర్థికి ఎక్కువ వస్తే, ఓడిపోయిన అభ్యర్థి కంటే నేను ఎంపీగా పోటీ చేస్తే నాకు ఎక్కువ ఓట్లు ఆ గ్రామంలో రావటం జరిగింది. అదంతా మీ ఇమేజేనా? 100% నా పర్సనల్ ఇమేజ్గానే నేను భావిస్తున్నా. ఆడ వచ్చిన ఆ పర్టికులర్ వెంకటాపురంలో వచ్చిన పర్టికులర్ ఎక్కువ ఓట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఓట్లు 100% నా బ్రాండ్ ఇమేజ్తోనే, నా కులంతోనే ఆ గ్రామంలో నాకు ఎక్కువ ఓట్లు వచ్చినాయని నేను భావిస్తున్నాను. అలాగే పార్టీ బలోపేతానికి, పార్టీలో ఉన్న ఓట్లను ప్రభావితం చేయడానికి 100% కులము, నా ఇమేజ్ కూడా పనిచేసిందని నేను భావిస్తున్నాను. ఓకే సార్, ఫైనల్ ప్రశ్న ముగించేస్తాను. 2029లో గోరంట్ల మాధవ్ గారి అభ్యర్థి అయితే తోపుదుర్తి కుటుంబం మద్దతు లేకోకుండా రాప్తాడు నియోజకవర్గంలో జెండా పాతారా, వైసీపీ జెండా పాతగలరా అంటే ఏమంటారు? ప్రజలు, అధినాయకుడు, దేవుడు నిర్ణయిస్తాడు నేను అసెంబ్లీకి పోవాలనా లేదా అనేది. ఒక వ్యక్తి లేదా ఒక ఆర్గనైజేషన్ మాత్రమే దీనిలో పనిచేస్తుంది అనేది మీరు ఎందుకు భావిస్తున్నారు? ఓకే ఓకే, అంటే వాళ్ళు కూడా ముందు నుంచి ఉన్న వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళ బ్రాండ్ కూడా ఉంటుంది కదా, తోపుదుర్తి అనే బ్రాండ్, వాళ్ళ మద్దతు లేకోకుండా ఎలా రాణిస్తారు? అందులో బలమైన సామాజిక వర్గం, నువ్వు ఎందుకు బలమైన సామాజిక వర్గం, రాప్తాడనే నియోజకవర్గం అనేది నీ మైండ్లోకి ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడే తిరుగుతున్నారు అనేది నువ్వు ఎందుకు ఆ ఆలోచనకు వచ్చినావో, ఎందుకు నీకు ఆ ఆలోచన నీ మైండ్లోకి వచ్చిందో నాకు. సరే, ఒక సామాజిక వర్గానికి చెందిన మీకు ఉషా శ్రీచరణ్ గారికి నేను ఈ జిల్లాలో అందరు లీడర్లతో, అందరూ ఇన్ఛార్జీలతో కానీ, అందరు లీడర్లతో కానీ నేను సఖ్యతగా ఉన్నా దాంట్లో. కానీ ఉషా శ్రీచరణ్ గారు ప్రకాష్ రెడ్డి గారికి ఇచ్చిన ప్రాధాన్యత మీకు ఇవ్వట్లేదు జిల్లా అధ్యక్షురాలుగా. నేను ఆ తేడాను ఎప్పుడు గమనించలేదు. మీరు చెప్తే నాకు. సరే, మీరు పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక కట్టప్ప లాంటి వారు మీరు, ఓకేనా? ఓకే, మళ్ళీ ప్రకాష్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చింది, మిమ్మల్ని మాధవన్న చూసుకోకొద్దిగా గెలిపించుకురా, పార్టీ అధికారంలోకి వస్తే నీకు ఏదైనా మంచి పదవి ఇస్తామని పంపిస్తే ప్రకాష్ రెడ్డి గారి విజయం కోసం పనిచేస్తారా లేదా? అధిష్టానము ఎవరిని నిర్ణయించిన మిగతా అందరూ కూడా పనిచేయాల్సిందే. దానిలో ఎలాంటి అధిష్టానం యొక్క నిర్ణయం అందరం కూడా శిరోధార్యంగా భావించాల్సిందే. ఎటువంటి ఇబ్బంది లేకుండా,
ఎటువంటి భేషజాలకోకుండా ఎవరికి టికెట్ ఇచ్చినా అందరూ కలిసి ఆ అభ్యర్థి విజయానికి కృషి చేయవలసిందే అనేది నా అభిమతం. సార్ ఫైనల్ రాజకీయాలను పక్కన పెడితే మీరు తలార్ రంగయ్య గారు ఇద్దరు ఎంపీలుగా పనిచేశారు సార్. మీరు సిఐగా ఉన్నారు, ఆయన పీడీగా పనిచేశారు. అసలుకి ఆయన గ్రూప్ 1 ఆఫీసర్, మీరు సిఐ. మీ రిలేషన్, మీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఎలా అసలు మీకు ఆయనకు అంతా ఒకటే జిల్లా వాళ్ళు, మళ్ళీ ఇద్దరు కూడా ఒకే జిల్లా వాళ్ళు, ఇద్దరు ఎంపీలు అయ్యారు. ఆ జిల్లా నుంచి వచ్చి మా జిల్లా పదవులు 2 లాక్కొని మీరు ఇద్దరు ఎంపీలు అయిపోయారు. మా వాళ్ళకి రావాల్సిన పదవులు 2 మీరు తీసేసుకుని అని ఇద్దరు అలా అంత రిలేషన్ ఎలా ఉంటారు సార్? ఆయన మిమ్మల్ని మాధవ్ని పేరు పెట్టి పిలుస్తారు కదా, ఆయన మీరేమో సార్ 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 అని మాట్లాడతారు. భలే ఉంటుంది సార్ మీ అసలుకి మీ కాంబినేషన్, మీ ఇద్దరు ఇది ఎలా అది రొటీనే ఏం దాంట్లో నాకు నిజంగానే అతను ఈ సమాజం పట్ల ఉన్న నిబద్ధత కానీ, అతని ఆలోచన విధానం కానీ, అతని తెలివితేటలు కానీ, అతని సంస్కారం కానీ అన్నీ కూడా నేను కొంత అతన్ని అభిమానిస్తా. అది నాకున్న పర్సనల్ ఒపీనియను. నా పట్ల కూడా ఆయన అట్లానే ఉన్నాడని 100%. ఎందుకంటే నాకు రంగయ్య గారితో మంచి పరిచయం ఉంటుంది. రంగయ్య గారితో 2-3 సార్లు మీ విషయం ప్రస్తావించారు. ఏంటి సార్ మాధవ్ గారు సార్ గురించి ఏదో కామెంట్స్ ఇస్తున్నాయి, ఏం సార్ చెప్పండి సార్ అంటే, నాగరాజ్ ఒక రెడ్డో ఇంకోరో తప్పు చేస్తే నువ్వు అడుగుతావా? ఒక బీసీ బతకనియండి, ఏదో ఏం చేసినాడు చెప్పు నాగరాజ్. మీకు అదే అవునా, మా బీసీలే కనిపిస్తారా మీకు, వేరే వాళ్ళు కనిపిరాయా మీకు? నాతో వాదించాడు. సార్ నేను అట్లా అనడం లేదు సార్, నాకు తెలిసిన విషయం మీకు చెప్తున్నాను సార్, కొంచెం చెప్తారు మీరు, మీరిద్దరు బాగుంటారు అంటే. మాధవ్ తన పని తాను చేసుకొని పోతున్నాడు. ఒక బీసీ కాబట్టి మీకు చిన్నగా కనిపిస్తాడు, ఆయన నాతో వాదించేవాడు. ఆయన అరే ఏంటి ఇంత కన్సర్న్ ఏంటి మాధవ్ గారి మీద ఈయనకు అని నాకు ఒక అనుమానం అన్నమాట. ఇంత కన్సర్న్ నాకు చాలా రిలేషన్ ఆయనతో, నాతో వాదించేవాడు. ఒక బీసీని ఎదగరా మీరు, ఇట్లా మాట్లాడతారా అని నాతో అనేవాడు. అసలు మీ బాండింగ్ ఏంటి అనేసి. అసలు ఆయన కమిషనర్గా, నేను ఇన్స్పెక్టర్గా ఈ అనంతపురం టౌన్లో పనిచేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆయన ఆలోచన విధానం అన్న, ఆయన నిబద్ధత అన్న, ఆయన అప్రోచ్ అన్న, ఇవన్నీ కూడా నన్ను కొంత ప్రభావితం చేయడం జరిగింది. నేను ఆయన పట్ల చాలా గౌరవం కలిగి ఉంటా. ఆయన కూడా నా పట్ల అదే గౌరవం కలిగి ఉంటాడని నేను ఫైనల్ ఒకటి సార్. లోకేష్ గారు పాదయాత్ర చెప్పారు కదా, రెడ్ బుక్ ఒకటి ఉంది. రెడ్ బుక్లో ఏమైనా గవర్నమెంట్లో మాధవ్ గారి పేరు ఉంటుందా? అతన్నే అడగాలబ్బా. మీకేం డౌట్ లేదు కదా? నాకేం డౌట్ లేదు. ఏం భయం కానీ? ఓకే, భయానికి మీనింగే మీకు తెలియదు. ఈ జిల్లా ప్రజలకు ఎప్పటికీ మీరు హీరోగా ఉండాలని కోరుకుంటున్నా. మిమ్మల్ని హీరోగా భావించే వారి కోసం గోరంట్ల మాధవ్ గారు మా సుమన్ టీవీ నుండి ఏ సందేశం ఇవ్వబోతున్నారు? మీ సుమన్ టీవీ నుండి జిల్లా ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు అందరికి కూడా, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, లీడర్లకు అందరికి కూడా ఈ సందర్భంగా నేను ఏం తెలియజేస్తున్నానంటే, ప్రభుత్వం పెట్టే తప్పుడు కేసులకు కానీ, అక్రమ అరెస్టులకు కానీ ఏమాత్రం భయపడకండి. గ్రామాలలో అధికార పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన పార్టీ కార్యకర్తలను, లీడర్లను రకరకాలుగా పొలాల దగ్గర కానీ, బోర్ల దగ్గర కానీ, లేదా ఎండిఓ ఆఫీస్కి పోతే, ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరకు పోతే, పోలీస్ స్టేషన్లకు పోతే ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఎవరు నైతికంగా మొరైల్ డౌన్ కానక్కర్లేదు. తొందరలోనే మనకు మంచి రోజులు వస్తున్నాయి. మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నాడు. మన కష్టాలన్నీ కూడా తీరుతాయి. అంతవరకు అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, పార్టీని బలోపేతం చేసే దిశగా వెళ్ళండి అని మీ ద్వారా రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, లీడర్లకు, క్యాడర్కి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇది మన మాజీ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గోరంట్ల మాధవ్ గారు చెప్తుంది. ఉందిలే మంచి కాలం ముందు ముందునా అని ఆయన పాట పాడుతున్నాడు. ఆ మంచి కాలం ఏదో, అది మంచి కాలమా ముంచే కాలమా అనేది కూడా మనం వేచి చూద్దాం. అంతవరకు సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్, నమస్తే. ఓకే.